హాయ్ మాస్టర్స్ అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం అండి. ఈ జూమ్‌లోకి విచ్చేసిన ప్రతి ఒక్క ఆత్మ స్వరూపానికి, ఛానెల్‌ని వీక్షిస్తున్న ప్రతి ఒక్క దివ్య స్వరూపానికి కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మాస్టర్స్. ఇంత చక్కటి అద్భుతమైన ఈ ధ్యానమాన్ని మనకు అందించిన మనందరి పరమ గురువైన బ్రహ్మర్షి సుభాష్ పత్రి సారికి కూడా సహస్రకోటి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ, వారిని కూడా ఈ జూమ్ సెషన్‌లోకి ఇన్వైట్ చేసుకున్నాం మాస్టర్స్. థాంక్ యూ. అలానే ప్రతిరోజు కూడా ఒక్కొక్క మాస్టర్ ద్వారా అద్భుతమైన జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉన్నాము. అనంతమైన శక్తితో ధ్యానాన్ని కూడా చేస్తూ ఉన్నాం మాస్టర్స్. ఈ రోజు గొప్ప జ్ఞానాన్ని అందించడానికి కవితారెడ్డి మేడం గారు హైదరాబాద్ నుంచి మన జూమ్ సెషన్ లోకి వచ్చేస్తున్నారు మాస్టర్స్. మేడం ని సదర్భంగా మన జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకున్నాం మాస్టర్స్. మేడం మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మరిషి పితామహ పత్రిజీ గారికి మరియు స్వర్ణమాల పత్రి మేడం గారికి నా యొక్క అనంత కోటి ప్రణామం తెలియజేసుకుంటున్నాను. అలానే చక్కగా ఈ జూమ్ లో వీక్షిస్తున్న మీ అందరికీ కూడా, అలానే యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నా యొక్క ఆత్మ ప్రణామాలు ఫ్రెండ్స్. సో ఎంతో అద్భుతంగా చక్కగా ప్రతిరోజు ప్రతినిత్యం కూడా చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వాళ్ళు. సో ఈరోజు నాకు చక్కటి అవకాశం ఇచ్చారు. సో నాకున్న జ్ఞానాన్ని మీతో పంచుకోవడానికి. సో నేను హైదరాబాద్ నుండి మేడం చెప్పారు. సో నేను 2020లో లాక్‌డౌన్ పీరియడ్‌లో మెడిటేషన్‌లోకి రావడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం కాన్సెప్ట్‌లోకి వెళ్దాం. బుద్ధ వచనం. సో మనందరికీ తెలుసు బుద్ధ భగవానుడు అందించిన అత్యంత అద్భుతమైన సో మనకి ఆ ధ్యానమే ఆనాపానసతి, శ్వాస మీద ధ్యాస. సో 2500 సంవత్సరాల క్రితం చక్కగా మనకి ఈ విషయాన్నంతా కూడా మనకి వివరించారు. అంటే వివరించారు అని చెప్తే అప్పుడు కూడా మనం ఉన్నాం. ఎందుకంటే మనం ఎన్నో జన్మలు ఎత్తుతూనే ఉన్నాం. ఎందుకంటే ఈ జ్ఞానం అనే జ్ఞానము ఒక 400 సంవత్సరాలు ఎత్తితే మనకి ఆ జ్ఞానం అనేది, ఆ విషయాలని మనము గ్రహించగలుగుతాం. సో అందుకోసమే మనకు బోధించారు అని చెప్తున్నాను. సో అప్పుడు కూడా మనం ఉన్నాం. కానీ అప్పుడు మనకి దాన్ని మనం రిసీవ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎంతో మందికి చెప్తున్నాం ధ్యానం గురించి. అందరూ రిసీవ్ చేసుకుంటున్నారా? అందరూ ధ్యానం చేయమంటే చేస్తున్నారా? శాకాహారులు కండి అని ఎన్నో శాకాహార ర్యాలీలు మనం కండక్ట్ చేస్తున్నాము. ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్నాం. జూమ్‌ల ద్వారా, అలానే ఫిజికల్‌గా ఎంతో ఇస్తున్నాం. అందరూ తీసుకుంటున్నారా? తీసుకుంటే అందరూ ఎప్పుడో ధ్యానులుగా మారేవారు. సో అందుకోసమే మనకు బుద్ధ భగవానుడు చెప్పాడని నేను చెప్తున్నాను. సో ఆ విషయాన్ని మళ్ళీ తిరిగి 2500 సంవత్సరాల తర్వాత మనకి మన గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు చక్కగా ప్రతి ఒక్కరికి అందే విధంగా, ఎందుకంటే ఆధ్యాత్మికంగా ఎదగాలి. ప్రతి మానవుడు ఆధ్యాత్మికంగా ఎదిగితే మాత్రమే తనలో ఉన్న ఆ లోపాలేంటో తెలుస్తాయి. అలానే ఎలా ఉండాలి, ఎలా జీవించాలి సమాజంలో అనే విషయం అవగతమవుతుంది. సో సార్‌కి ఎలా తపన అంటే ఈ సమాజంలో ఒక్కొక్కరు ఎలా అంటే దుఃఖంతో, బాధతో, ఈర్ష్య, ద్వేషాలతో నిండిపోయి ఉన్నారు. వీళ్ళని ఒక దారికి తీసుకురావాలి అనే సదుద్దేశంతో చక్కగా తాను నేర్చుకున్న జ్ఞానాన్ని మనందరికీ కూడా బోధించారు. సో ఆ బుద్ధ భగవానుడు అందించిన అద్భుతమైన జ్ఞానాన్ని. ఆనాపానసతి ధ్యానం, శ్వాస మీద ధ్యాస. సో మనందరికీ తెలుసు. సో ఆ బుద్ధ భగవానుడు చెప్పిన కొన్ని అంశాలు సో ఎలా అంటే బుద్ధ భగవానుడు చక్కగా అదేంటి అనాథ పిండకుని జేతవనంలో కూర్చొని ఉంటాడు. ఉన్నప్పుడు అక్కడి నుండి ఒక దేవత ఆహ్, రూపంలో ఉన్న ఒక దేవ రూపంలో ఉన్న ఒక వ్యక్తి వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉన్నప్పుడు అతనికి ఏమనిపిస్తది? ఈయన బుద్ధుడు గదా! ఇంత జ్ఞానం ఉంది గదా! ఈయన దగ్గర నుంచి నేను కూడా జ్ఞానం పొందాలి అనే ఉద్దేశంతో సో ఆ రూపంలో అతను వస్తే అతన్ని ఎవరు చూడరు, ఎవరు గుర్తుపట్టరు. ఒక దేవతా రూపం అంటే ఎలా? అందరి కళ్ళకి కనిపించదు. సో అందరికీ తెలియాలి. ప్రతి ఒక్క మానవుడు కూడా ఈ బుద్ధ భగవానుడు అందించిన జ్ఞానాన్నంతా అందుకోవాలి. సో అందుకోవాలంటే అతను ఒక బ్రాహ్మణి రూపంలో ఈ బుద్ధ భగవానుడి దగ్గరికి ఆ జేతవనంలోకి వస్తాడు. వచ్చి ఇంకా ఆయనకి నమస్కారం చేసి ఎంతో చక్కగా ఆయనను నాకెన్నో ఏంటి ప్రశ్నలున్నాయి. ఆ ప్రశ్నలు అడుగుతాను. వాటికి మీరు సమాధానం చెప్పాలి. ఇదంతా కూడా తర్వాత ప్రజలకి ఎంతో జ్ఞానాన్ని అందిస్తుంది అని చెప్పి ఆ జ్ఞాన ప్రవాహము, ఆ జ్ఞాన ముత్యాలు ఏంటివనేటివి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ దేవ బ్రాహ్మణుడు అంటే దేవతా రూపంలో ఉన్న ఆ బ్రాహ్మణుడు ఎంతో తేజోవంతంతో వెలుగొందుతాడు. సో అప్పుడు బుద్ధ భగవానుడు గ్రహిస్తాడు. ఇతను దేవతామూర్తి అని. సో ఇదంతా కూడా ఎందుకంటే ఈ మానవాళికి అందించాలి.
అనే ఉద్దేశంతో జరిగిన సంఘటన. సో, ఆ సంఘటనలో జరిగిన అంశాలన్నీ కూడా ఇక్కడ మనకి చక్కగా ఆయన ప్రశ్నలు వేస్తాడు. ఇక్కడ బుద్ధ భగవానుడు ఆన్సర్స్ ఇస్తూ ఉంటాడు. మనం కూడా ఇప్పుడు తెలుసుకుందాం. సో, అన్నిటికంటే పదునైన కత్తి ఏది అని అడుగుతాడాయన. అంటే చాలా పదునైన కత్తి. దేన్నైనా కానీ ఇంకా ఆ కత్తితో మనము భేదించగలం. సో, అలాంటి కత్తి ఏది? అలానే అత్యంత ప్రాణాంతకమైన విషం ఏంటి? సో, అలానే ఇంకేంటంటే అన్నిటికంటే భీషణమైన అగ్ని ఏది? అంటే ఆ అగ్నిలో ఏది పడ్డా దహించబడతది. చూడండి మన బాడీని మనము అగ్నిలో దహించినప్పుడు మన ఎముకలు కాలవు. సో, అలా అన్నిటికంటే భీకరమైన అగ్ని ఏది? దాంట్లో ఏది పడ్డా ఇంక అది నశించాలి. అది కాలిపోవాలి. అది అగ్ని ఏది? అలానే అన్నిటికంటే అత్యధికంగా అంధకారం ఏది? అని అలా క్వెషన్ వేస్తాడన్నట్టు. ఇదంతా మనందరికీ కూడా అవసరమే. సో, అలా అడిగినప్పుడు ఇంకా బుద్ధ భగవానుడు చక్కగా ఆయనకి సమాధానాలు ఇస్తాడన్నట్టు. సో, అన్ అత్యంత ఏంటంటే పదునైన కత్తి ఏదంటే అన్నిటికంటే అంటే కోపంలో మాట్లాడిన మాట అనేది అన్నిటికంటే పదునైన కత్తి. చూడండి మనం కోపంలో మనం ఏం మాట్లాడుతున్నామనే అవగాహన ఉండదు, జ్ఞానం ఉండదు, ఏముండదు. మనకు కోపం వచ్చినప్పుడు సో, మనం ఏది పడితే అది మాట్లాడుతూనే ఉంటాం. ఏదొస్తే అదే మన నోటికి. సో, అలా మనం ఏ మాటనైనా మాట్లాడుతుంటాం. మాట్లాడినప్పుడు ఆ మాట కోపంలో వస్తుంది. ఆ తర్వాత మనకి అది ఉండదు. బట్ కోపంలో ఆ మాటని మనం మాట్లాడతాం. సో, అందుకోసమని ఏంటంటే, ఆ కోపంలో మాట్లాడిన మాట వేరే వాళ్ళకి అది గుచ్చుకుంటుంది. సో, దానివల్ల ఎంతో నష్టం జరుగుతుంది. సో, అది ఎలా అంటే ఎంతో ప్రేమతో ఉన్న సంబంధాలు కూడా ఆ కోపంతో మాట్లాడిన మాట ద్వారా తెగిపోవచ్చు. సో, అందుకోసమే కోపంతో మాట్లాడిన మాట అనేది అత్యంత అన్నిటికంటే పదునైన కత్తి అని ఆన్సర్ ఇస్తారు బుద్ధ భగవానుడు. ఎంతో చక్కగా. తర్వాత ఇంకా అన్నిటికంటే అత్యంత ప్రాణాంతకమైన విషం ఏంటి అంటే, సో దురాశ అనేది అత్యంత ప్రాణాంతకమైన విషం అని చెప్తారు. సో దురాశ ఎందుకంటే మనకి ఎలా అంటే, మనకి ఇంకా అది పొందాలి, పొందాలి, పొందాలి అని ఆశతో ఏం చేస్తాము ఇంకా మనకు ఎంతో ఉంది. సంపద ఉన్నా కానీ దురాశ ఇంకా కావాలి, కావాలి. దాంతో మనం ఏం చేస్తాము సరిగ్గా నిద్రపోము. అదే ఆలోచన సరిగ్గా అంటే మన కుటుంబంలో కూడా ఉన్న వ్యక్తులతో సరిగ్గా మనకి సంబంధాలుండవు. సో, ఆ దురాశ అనేది అత్యంత ప్రాణాంతకమైన విషయం అని చెప్తున్నారు. అలానే మరి అన్నిటికంటే భీషణమైన అగ్ని ఏది అంటే కామం అనేది అన్నిటికంటే భీషణమైన అగ్ని. ఆ కామం దేన్నైనా దహించి వేస్తుంది. ఎందుకంటే అది మితిమీరిన కోరిక. సో, ఇంకది కావాలి. అది లేకుంటే ఇంక నేను జీవించలేదు అనే దృష్టితో ఉంటాం కాబట్టి ఆ కామమే తనని కాల్చివేస్తుంది. ఇక వేరే ఏది అవసరం లేదు. అలాంటి కోరిక ఏదైతే ఉందో తన జీవితాన్ని మొత్తం కూడా నాశనం చేస్తుంది అని తెలియజేస్తున్నారు. ఆ కామం అనేది. అలానే మరి ఇంకా అన్నిటికంటే అత్యధిక అంధకారం ఏంటి అంటే అజ్ఞానం అని చెప్తున్నారు. సో, అజ్ఞానం వల్ల మనకి ఆ జ్ఞానం ఉండదు. మనకెంతో మంది సత్యాన్ని బోధిస్తారు. బోధించినా గాని మనం ఏం చేస్తాము, ఆ సత్యాన్ని మనం పక్కన పెడతాం. మనకు అజ్ఞానం ఉంది. ఆ అజ్ఞానం వల్ల అది కాలుతదిరా అగ్ని అని చెప్పినా కానీ మనకు కాదు, అది అగ్ని కాదు, దానిలో వేలు పెడతామని పెడతాం. సో, అది ఇంక మనం ఏం చెయ్యలేము గదా! అది అంధకారం. కళ్ళుండి కూడా చూడలేని అంధకారం అన్నట్టు. సో, ఈ అన్నిటికంటే అత్యధిక అంధకారం ఏది అంటే అది మనకు అజ్ఞానమే అని చెప్తున్నారు. సో, తర్వాత ఇంకా ఆన్సర్స్‌కి తృప్తి పడక ఇంకా ప్రశ్నలున్నాయని ఇంకా దేవబ్రహ్మణుడు క్వెషన్స్ అడుగుతూనే ఉంటాడు. సో, అలా అత్యంత ప్రయోజనం ఎవరికి పొందుతారు మరి? ప్రయోజనం చాలా చక్కగా ఎక్కువ ప్రయోజనం పొందేవాళ్ళు ఎవరు అని అడుగుతాడు. అలానే అత్యధికంగా నష్టపోయేవారు ఎవరు అని అడుగుతారు. అలానే ఇంకా అప్రహత్యం అంటే సో, దాన్ని ఇంకా ఏది కూడా భేదించలేదు. ఆహ్, హతము, అజేయము అంటే ఆహ్, మనము ఇంక ఓడిపోమన్నట్టు. సో, అదేంటిది? ఆ అజేయం ఏంటిది? మరి ఈ ప్రపంచంలోనే, ఈ విశ్వంలోనే సర్వోన్నతమైనది ఏంటి? అని ఇలా ప్రశ్నలు అడుగుతారన్నట్టు. సర్వోన్నతమైన ఆయుధం ఏంటి? సో, ఇక్కడ విషయం అంటే చెప్పిర్రు. మరి ఆయుధం ఏంటి అని ఇక్కడ క్వెషన్స్ అడుగుతారు. అడిగినప్పుడు ఇక బుద్ధ భగవానుడు ఆన్సర్స్ ఇస్తూ ఉంటాడు. సో, అత్యుత్తమ ప్రయోజనం పొందేవాళ్ళు ఎవరు అంటే, ఇతరులకి ఇచ్చేవాడే అత్యధికంగా ప్రయోజనం పొందుతారు. సో, మనకి చెప్తూ ఉంటారు. పంచితే పెంచబడుతుంది. మనం ధనమిస్తే ధనమొస్తుంది. మంచినిస్తే మంచి వస్తుంది. ప్రేమనిస్తే ప్రేమొస్తుంది. ద్వేషాన్నిస్తే ద్వేషమొస్తుంది. సో, అత్యధికంగా లబ్ధి పొందేవారు ఎవరంటే, ఇతరులకు అత్యధికంగా ఇచ్చేవారే లబ్ధి పొందుతారు. సో, ఏదైనా జ్ఞానమైనా, మాట సహాయమైనా, ధనమైనా ఏదైనా ఏదిస్తే అది. మనం రూ. 10 ఇస్తే రూ. 100. అలానే మనం 10 మంచి మాటలు చెప్తే మనకు వేరే వాళ్ళు 10 మంది మంచి మాటలు చెప్తారు.
అలానే మనం ఎంత జ్ఞానాన్ని పంచితే అంతకంటే ఆ జ్ఞానం అనేది మనకి ధ్యానం ద్వారా కావచ్చు, అసలు మాస్టర్స్ ద్వారా కావచ్చు, ఎవరి ద్వారానో మనకు అందుతది. సో, అలా అత్యధికంగా లబ్ధి పొందేవారు ఎవరంటే ఇతరులకు ఇచ్చేవాడే లబ్ధి పొందుతాడు. మరి అత్యధికంగా నష్టపోయేది ఎవరు అంటే కృతజ్ఞత లేకుండా ఇతరుల నుంచి ఆత్రంగా తీసుకునేవాడే ఎక్కువగా నష్టపోతాడని చెప్తున్నారు. సో, ఎందుకంటే కృతజ్ఞతా భావం లేకుండా సో, వాళ్ళు మనకు సహాయం చేశారు, మళ్ళీ మనం సహాయం చేయాలి అనే ఒక భావన లేకుండా వాళ్ళు ఎంతిస్తే అంత తీసుకొని అలా ఉంటే వాళ్ళు ఆ కర్మను మూటగట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఇస్తున్నారు, తీసుకుంటూనే ఉన్నాడీయన. ఇచ్చిందంతా. ఆ కర్మ అనేది అక్కడ అనుభవించాల్సొస్తుంది. అందుకోసమే కృతజ్ఞతా భావం లేకుండా ఇతరుల నుంచి ఆత్రంగా తీసుకునేవాడే అత్యధికంగా నష్టపోతాడు అని చెప్తున్నారు. అలానే మరి ఏ కవచము అప్రహితం అంటే ఓర్పు అనే కవచము. సో, ఆ ఓర్పు అనే కవచం వల్ల దాన్ని ఏది అంటే ఆ కవచం అనేది దేన్ని కూడా అది భేదించలేదని చెప్తున్నారు. చూడండి మనకి ఓర్పుగా ఎగ్జాంపుల్ మనకి హరిశ్చంద్రుడిని తీసుకోవచ్చు. ఆయన సత్యం. ఆయన సత్యం కోసం ఎలా ఓర్పుతోని వాళ్ళ కొడుకు మరణించినా కానీ, భార్య అని తెలిసినా కానీ ఓర్పుతోని తన ధర్మాన్ని పాటించిండు. ఓర్పు, సహనం అంతా ఉండాలి. అలా ఉంటేనే సో, ఆ ఓర్పు అనేది ఎంత ఓర్పుతో ఉన్నా మనకి లాభం అనేది ఉంటది. లాస్ట్‌కి ఏం జరిగింది? హరిశ్చంద్రుడికి, సత్య హరిశ్చంద్రుడికి మళ్ళీ తిరిగి రాజ్యం వచ్చింది. ఎన్నో వైభోగాలొచ్చాయి. సో, ఆయనకక్కడ ప్రశ్న వేస్తారు. సో, "నీవు ఇంత సత్యవంతుడివి కదా! నీకు విశ్వామిత్రుడు చెప్తాడు. నీకు ఎన్నో కష్టాలను పెడతా. ఆ కష్టాల్లో కూడా నువ్వు సత్యంగా ఉంటావో చూస్తానని." ఆయన ఓర్పుతో ఉండి ఆ సత్యంలో నిల్చున్నాడు కాబట్టి ఆయనకి తిరిగి మన అనంతమైన సంపదతో, అనంతమైన జ్ఞానంతో ఆయనకు లబ్ధి పొందాడు. ఇప్పుడు ఎక్కడో ఏదో మనకి హయ్యర్ వరల్డ్స్‌లో ఉండి చక్కగా ఆయన సేవ చేస్తూ ఉన్నారు. చూడండి దానివల్ల ఎంత లబ్ధి పొందారు. ఎంత సో, అంటే మనకి అలానే తర్వాత ఏది సర్వోన్నతమైన ఆయుధము అనంటే, మరి మన యొక్క జ్ఞానమే సర్వోన్నతమైన ఆయుధం. చూడండి ఎగ్జాంపుల్ రామలింగాన్ని చూసుకోవచ్చు. రామలింగడు అంటే అందరికీ తెలుసు. మనకి అదేంటి ఆయనొక పెద్ద కవి. అలానే ఆయనకున్న జ్ఞానము, ఆ జ్ఞానంతోని ఎన్నో ఆపదల నుంచి ఆయన బయటపడ్డాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టోరీ ఉంటది. సో, ఒకసారి ఆ కవి రామలింగడి కవి దగ్గరికి వాళ్ళ ఇంటి చుట్టుపక్కల దొంగలందరూ తిరుగుతూ ఉంటారు. తిరుగుతున్నప్పుడు వాళ్ళు మాటలు విని ఏం చేస్తాడు వాళ్ళ భార్యతోని, "ఇగో ధనమంతా, సంపదంతా కూడా మూట కట్టి బావిలో పడేద్దాము" అని చెప్తుంటాడు వాళ్ళు వినేలాగా. కానీ అక్కడ జరిగిందేంటి? రాళ్ళు, రప్పలు అన్నీ తీసుకొచ్చి ఒక పెద్ద క్లాత్‌లో కట్టి దాన్ని తీసుకుపోయి అక్కడ పడేస్తాడు ఆ బావిలో. అది విని వాళ్ళేం చేస్తారు, ఓహో! ధనమంతా దీనిలో దాచిపెట్టారని చక్కగా నీళ్ళు తోడిపోస్తారు. ఆ నీళ్ళు తోడిపోసిన నీళ్ళని కూడా వాడుకుంటాడు. వాడుకొని చక్కగా ఏం చేస్తాడు, అరటి మొక్కలుంటే ఆ పాదులు వాటి ఆ అరటి మొక్కలకి పారిస్తాడు. సో, అలా ఆయనే ఆ కష్ట సమయంలో కూడా ఆయన యొక్క జ్ఞానం వల్ల ఆయనే లబ్ధి పొందిండు. సో, ఆ జ్ఞానమే ఆయనకి ఆ రోజు కాపాడింది. సో, జ్ఞానం అనేది అత్యంత ఉన్నతమైన ఆయుధము. సో, దానికంటే ఇంకా ఉన్నతమైన ఆయుధం ఎక్కడా లేదు అని చెప్తారనమాట బుద్ధ భగవానుడు. తర్వాత మళ్ళీ దేవ బ్రాహ్మణుడు మళ్ళీ క్వెషన్స్ అడుగుతారు. సో, అత్యంత ప్రమాదకరమైన దొంగ ఎవరు అని అడుగుతారు. అలానే అత్యంత అమూల్యమైన నిధి ఏమిటి? అలానే అత్యంత భద్రమైన గుప్త నిధి ఏది? ఇలా 3 ప్రశ్నలు మళ్ళీ వేస్తాడు. అప్పుడు అత్యంత ప్రమాదకరమైన దొంగ ఎవరు అనంటే, ధర్మము అనేది సో, దురాలోచన అనేది అత్యంత ప్రమాదకరమైన దొంగ. అంటే ఇతరుల గురించి మన ఆలోచన ఏ విధంగా ఉంటుంది? సో, ఎలా ఆలోచిస్తున్నాం? అదే సో, మనతోని కలిసే ఉంటారు. మన మిత్రులుగా ఉంటారు. వాళ్ళ ఆలోచన విధానం అనేది వేరుగా ఉంటుంది. దురాలోచన. సో, వాళ్ళ దొంగ బుద్ధి అనేది మనకు తెలియదు. సో, వాళ్ళెలా ఉంటుర్రు మనతోని చాలా ప్రేమగా, స్నేహపూర్వకంగా ఉంటున్నారు. మన స్నేహితులనే భావనలో మనం ఉంటాం. సో, వాళ్ళ యొక్క దురాలోచన అనేది మనకు తెలియదు. మనం గమనించలేము. సో, అలా అత్యంత ప్రమాదకరమైన దొంగ ఎవరు అనంటే దురాలోచన మాత్రమే అని చెప్తున్నారు. అలానే ఇంకా అత్యంత అమూల్యమైన నిధి ఏమిటి అంటే ధర్మం అనేది అత్యంత అమూల్యమైన నిధి. ఎప్పుడూ కూడా ధర్మంలో మనం జీవిస్తున్నప్పుడు ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది అని చెప్తుంటారు మన హిందూ ధర్మంలో. అంటే ఆ నిధి అనేది ఎప్పటికీ కూడా మనతో ఉంటుంది. ఆ ధర్మము మనం ధర్మంలో జీవించినప్పుడు, ధర్మంలో ఉన్నప్పుడు ఆ నిధి అనేది మనతో ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. అదే అత్యంత అమూల్యమైన నిధి అనేది ధర్మం అని చెప్తున్నారు.
అలానే అత్యంత భద్రమైన గుప్త నిధి ఏది అనంటే, మరి అమరత్వమే అన్నిటికంటే భద్రమైన గుప్త నిధి. సో, అమరత్వం అంటే ఏంటి? నేను ఆత్మ పదార్థాన్ని అని తెలుసుకోవడము. నేను ఈ శరీరాన్ని కాదు. నేను ఆత్మను. నేనెప్పటికీ చావను. నాకెప్పుడు చావు లేదు. నేనెప్పటికీ ఉండేదాన్ని అనే విషయాన్ని గ్రహించడమే మనకి అత్యంత గుప్త నిధి అని చెప్తున్నారు. ఆ సత్యాన్ని మనం తెలుసుకోవడమే. ఆ సత్యం తెలుసుకోనన్ని రోజులు మనం కూడా ఎప్పుడు కష్టాలు, బాధలు, దుఃఖంలోనే ఉంటాం. సో, ఆ నిధిని ఎప్పుడైతే మనం సంపాదించుకుంటామో మనకెప్పుడు సుఖము, సంతోషము, ఆనందమే మన జీవితంలో. కాబట్టి అత్యంత గుప్తమైన నిధి ఏది అంటే, నేను ఆత్మ పదార్థాన్ని, నేను అమరుగా ఉంటాను, నాకు మరణం లేదు. సో, అని ఆ విషయాన్ని తెలుసుకోవడం అని చెప్తున్నారు. సో, తర్వాత మళ్ళీ దేవబ్రాహ్మణుడు మళ్ళీ ఏంటంటే, ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఆకర్షణీయమైనది ఏంటి అని అడుగుతారు. అలానే మరి అసహ్యకరమైనది ఏంటిది? అంటే ఆకర్షణీయమైనదని అడుగుతున్నారు. మళ్ళీ అసహ్యకరమైనది కూడా ఏంటి? ఏముంటాయి ఈ లోకంలో అనే విషయాలను అడుగుతున్నాడు. అన్నప్పుడు ఇంకా అన్నిటికంటే భరించడం కష్టమైన బాధ ఏది అంటే, అన్నిటికంటే శ్రేష్టమైన ఆనందం ఏదని ఈ 2 క్వెషన్స్ కూడా అడుగుతారు. అన్నిటికంటే భరించే కష్టం ఏది? బాధ ఏది? అన్నిటికంటే శ్రేష్టమైన ఆనందం. అంటే శ్రేష్టం. మంచి ఆనందం ఏది అని అడుగుతున్నారు. అడిగినప్పుడు అన్నిటికంటే ఆకర్షణీయమైనది ఏంటంటే మంచి మాత్రమే ఆకర్షణీయమైంది. చూడండి మంచి వ్యక్తుల దగ్గరికి ఎంతో మంది ఆకర్షితులవుతారు. అంతే కదా! అలానే చెడు అనేది చాలా అసహ్యమైనది అని చెప్తున్నారు. ఇక్కడ ఆకర్షణీయమైనది చాలా చక్కగా ఆకర్షణీయంగా ఉండేది ఏంటంటే మంచి. చెడు అనేది మనకిప్పుడు ఆకర్షణీయంగా ఉంది అని అనుకుంటాం. మనం ఇప్పుడు ఉన్న సమాజంలో. కానీ చెడు అనేది చాలా అసహ్యమైనది. ఎందుకంటే ఎప్పుడు చెడు వైపు వెళ్ళినామనుకోండి, మనకి చెడే జరుగుతుంది. మంచి అనేది జరగదు. మంచిలో ఉన్నామనుకోండి, మనకిప్పుడు బాధలు, కష్టాలున్నా గాని తర్వాత మనకంతా కూడా మంచే జరుగుతుంది. మంచి వైపు నిల్చున్నప్పుడు, మంచిలో ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి మహాభారత యుద్ధంలో చూసుకోవచ్చు. కౌరవులెప్పుడూ కూడా చెడు వైపు ఉన్నారు కాబట్టి వాళ్ళకి నష్టం జరిగింది. పాండవులెప్పుడు మంచి వైపు ఉన్నారు కాబట్టి వాళ్ళకి మంచే జరిగింది. చక్కగా రాజభోగాలు అనుభవిస్తూ తర్వాత స్వర్గలోక ప్రాప్తి అనేది వాళ్ళకి లభించింది. సో, అలానే మరి అన్నిటికంటే భరించడం కష్టమైన బాధ ఏంటంటే అత్యంత బాధాకరమైన విషయం అంటే సో, ఆహ్, దోషభూయిష్టమైన అంతరాత్మ. అంటే మన అంతరాత్మ. ఎలా అంటే మన అంతరాత్మని ఏం చేసుకుంటున్నాము. సో, ఎప్పుడూ కూడా మనము మన ఆలోచనతోని ఆ అంతరాత్మని మనం ఎప్పుడూ కూడా మభ్యపెడుతూ ఉన్నాం. సో, ఏంటంటే ఆ అంతరాత్మ మనకు బోధిస్తూనే ఉంటుంది. మనం చేసే పనిని. మంచి చేస్తున్నామా? చెడు చేస్తున్నామా? అది చెడు, చెడు, చెడు అని చెప్పినా గాని మనం చెడు వైపే వెళ్తూ ఉంటాం. అది తప్పు, తప్పు అని చెప్తున్నా గాని తప్పు వైపే మనం ప్రయాణిస్తూ ఉంటాం. సో, అలా దోషభూయిష్టమైన అంతరాత్మ అనేది చాలా బాధాకరమైంది అని చెప్తున్నారు. అలానే మరి అన్నిటికంటే శ్రేష్టమైన ఆనందం ఎక్కడ ఉంటుంది అంటే ముక్తిలోనే ఉంటుంది అని చెప్తున్నారు. శ్రేష్టమైన ఆనందం ఎక్కడ లభిస్తుంది అంటే ముక్తి అన్నదే అత్యంత ఉన్నతమైన ఆనందము అని చెప్తున్నారు. శ్రేష్టమైన ఆనందమే ముక్తి. సో, ఇక్కడ ఇంకా దేవబ్రాహ్మణుడు అడిగిన ప్రశ్నలకన్నీ ఆన్సర్స్ ఇస్తున్నారు. సో, అలా దేవబ్రాహ్మణుడు మరి ప్రపంచంలో వినాశకరణమైంది ఏది? అలానే స్నేహాన్ని చెడగొట్టేది ఏది? అలానే ప్రచండమైన జ్వరం ఏది? అలానే అత్యుత్తమమైన వైద్యుడెవరు అని అడుగుతున్నారు. ప్రపంచంలో వినాశకరణమైంది ఏది? అలానే స్వేచ్ఛను స్నేహాన్ని చెడగొట్టేది ఏది? అలానే మరి ప్రచండమైన జ్వరం ఏది? అలానే ఉత్తమమైన వైద్యుడెవరు అని ఇక్కడ అడుగుతున్నారు వైద్యుడెవరని. అడిగినప్పుడు సో, బుద్ధ భగవానుడు చెప్తున్నాడు. అజ్ఞానం వల్ల ప్రపంచం నశిస్తుంది. అసూయ, స్వార్థాలే స్నేహ బంధాలను తెంచివేస్తాయి. సో, ఏంటిక్కడ వినాశనకరమైంది ఏంటి అంటే, అజ్ఞానం వల్ల ఏంటి ప్రపంచం అనేది నశిస్తుంది. సో, ఇప్పుడు ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి. యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి? అజ్ఞానం వల్లనే. మనమంతా కూడా ఒకే ఆత్మ పదార్థాలము. ప్రతి జీవిలో ఉన్నది కూడా నేనే అనే భావన అందరికీ తెలిసిందనుకోండి. ఆ జ్ఞానం తెలిసినప్పుడు ఇక్కడ యుద్ధాలు జరగవు. ఈ వినాశనకరమైన వినాశనం అనేది జరగదు. సో, అందుకోసమే అజ్ఞానం వల్ల ప్రపంచం నశిస్తుంది అని చెప్తున్నారు. అలానే అసూయ, స్వార్థాలే స్నేహ బంధాలని త్రెంచివేస్తాయి. ఈ స్నేహ బంధాన్ని చెడగొట్టేది ఏంటిదంటే అసూయ, స్వార్థం. సో, వాళ్ళకి పెద్ద కారుంది, పెద్ద బిల్డింగుంది, వాళ్ళకి మంచి జాబొచ్చింది, వాళ్ళ పిల్లలు బాగా చదువుతున్నారు అనే అదేంటిది అసూయ. అలా స్వార్థం. నాకే కావాలి, నేనే పొందాలి, నాకే అన్నీ కావాలి అనే ఒక ఆలోచన. ఇవన్నీ కూడా స్నేహ బంధాలను మొత్తము కూడా త్రెంచివేస్తాయి మానవుల్లో అని చెప్తున్నారు.
మళ్ళీ ప్రచండమైన జ్వరం ఏంటంటే ద్వేషమే ప్రచండమైన జ్వరం అని చెప్తున్నారు. సో, మనము మన కుటుంబంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. సో, ద్వేషం అనేది ఏం చేస్తుంది? మన లోపల వాళ్ళ గురించి మనం ఎలా ఆలోచిస్తుంటాం అంటే లోపల నుంచి మనకెలా అంటే ఆ వేడి కూడా ఉద్భవిస్తుంది. చూడండి కోపమొచ్చినప్పుడు వేడి వస్తుంది. ద్వేషం వల్ల మనకి ఎంతో నష్టం జరుగుతుంది. ఆ ద్వేషంతో ఉన్నప్పుడు మనం మానసికంగా ఎంతో నష్టపోతాం. ఆ మానసికమైన ఆలోచన వల్ల, నష్టం వల్ల మనకేం జరుగుతుంది? మన ఆరోగ్యం పైన ప్రభావం చూపిస్తుంది. అందుకోసమే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఆ ద్వేషమే ప్రచండమైన జ్వరమై మనిషిని పీడిస్తుంది అని చెప్తున్నారు. సో, అలానే మరి మన సంసార బాధల నుంచి విముక్తి కలిగించగల అత్యుత్తమ వైద్యుడు బుద్ధుడు మాత్రమే. బుద్ధుడు అంటే మనం బుద్ధ స్థితికి ఎదగాలి. అంటే బుద్ధ స్థితి అంటే బుద్ధుడంటే ఎవరిని అంటారు? ఎప్పుడు నిత్యము కూడా ఏ పరిస్థితిలోనైనా కానీ ఎలా అంటే కోపం అంటే చుట్టుపక్కల ఉన్న సమాజంలో సో, అక్కడ ఎంతో ఘర్షణ జరుగుతుంది. ఆ ఘర్షణలోనైనా కానీ శాంతంగా ఉండేవాడే. అలానే బాధల్లో కూడా శాంతంగా ఉండేవాడే. కష్టాల్లో కూడా శాంతంగా ఉండేవాడే. అలానే ఎదుటి వ్యక్తి దూషించినా శాంతంగా ఉండేవాడే. అలానే ఎదుటి వ్యక్తికి ఎప్పుడూ కూడా ప్రేమనిచ్చేవాడు. ద్వేషంగా చూస్తున్న వ్యక్తికి గూడా ప్రేమనిచ్చేవాడు. సో, తనకు దుఃఖం కలిగించినా, తనకు నష్టం కలిగించినా తన ప్రేమను ఇచ్చేవాడే బుద్ధుడు. సో, అదే ఉత్తమమైన వైద్యుడని చెప్తున్నారు. ఆ స్థితిలో ఉన్నప్పుడు మనకి ఇంక ఏ మానసిక వ్యధ ఉండదు. మానసిక బాధ ఉండదు. దానివల్ల మనకి ఎలాంటి నష్టం ఉండదు. దానివల్ల ఏం జరుగుతుంది? మనం ఎప్పుడూ కూడా సంతోషమే, ఆనందమే ఉంటుంది. లేకుంటే మనం ఏం చేస్తాము? వాళ్ళన్న మాటలకి దుఃఖించడము, బాధపడడము ఇవన్నీ కూడా మనలో నిండి ఉంటాయి. సో, బుద్ధుడు అనే ఆ అత్యుత్తమమైన స్థితి ఏదైతే ఉందో, అదే చక్కటి వైద్యుడు ఈ లోకంలో అని చెప్తున్నారు. సో, ఎంతో చక్కగా ఈ దేవ బ్రాహ్మణుడు ఈ ప్రపంచంలో ఉన్న ఈ సంఘటనలకు సంబంధించిన అన్ని అంశాలను కూడా ఈ మానవాళికి తెలియాలనే ఒక ఉద్దేశంతో అడిగిన ప్రశ్నలకు చక్కగా బుద్ధ భగవానుడు ఆన్సర్ ఇస్తాడు. అలానే ఈ ప్రపంచంలో ధర్మబద్ధంగా ఎలా సంచరించాలి అంటే బుద్ధుడు చెప్తారు. ఇంకేమనంటే జ్ఞానాన్ని సంపాదించుకొని నిర్వాణ పథంపై దృష్టి నిలిపిన వాడు అంటే జ్ఞానం ఏ విధంగా సంపాదించుకోగలుగుతాం మనం? జ్ఞానం ఏ విధంగా వస్తుంది? మనకి స్వాధ్యాయం చేస్తాం. స్వాధ్యాయం చేస్తే మనకు జ్ఞానం వస్తుంది. కానీ అది పరుల ద్వారా పొందిన జ్ఞానం. మనము మన అంతరంగంలోకి వెళ్లి మన స్వంతంగా మనం జ్ఞానాన్ని పొందాలి. పొందాలంటే చక్కగా ధ్యానం చేయాలి. చేసినప్పుడు అనంతమైన జ్ఞానాన్ని మనం పొందగలుగుతాం. ఎన్నో లోకాలు తిరుగుతాం. ఎందరో మాస్టర్స్ ఎంతో జ్ఞానాన్ని అందిస్తుంటారు. మనము మన అనుభవపూర్వకంగా ఆ జ్ఞానాన్ని పొందుతాం. సో, అలా మనం జ్ఞానాన్ని సంపాదించుకొని నిర్వాణ పథంపై దృష్టి నిలిపినవాడు, అలానే పక్షపాతం లేనివాడు, అలానే పరిశుద్ధుడు, పుణ్యాత్ముడు, అలానే కండ్లపై గల మాయపొరను తొలగించుకున్నవాడు. సో, నిష్ట కలిగిన వాడు మాత్రమే లోకంలో ధర్మపథాన హాయిగా పయనించగలడు అని చెప్తున్నారు. ఇక్కడ ఈ ప్రపంచంలో ధర్మబద్ధంగా ఎలా సంచరించాలి అనంటే, ధర్మబద్ధంగా సంచరించడానికి జ్ఞానం కావాలి. అలానే నిర్వాణ పథంపై అంటే మన సంసారంలోనే ఉంటూ నిర్వాణం స్థితిలో ఉంటూ కూడా అంటే అంటి ముట్టనట్టు. సో, ఇదంతా కూడా ఈ విశ్వం అంతా కూడా అనంతమైన విశ్వంలో ఉన్నది కూడా ఒకే పదార్థం అనే అవగాహన కలిగినప్పుడు, అలానే పక్షపాతం లేనివాడు అనే ప్రతి విషయంలో. సో, అంటే కుటుంబ విషయంలో కావచ్చు, అలానే సమాజంలో కావచ్చు, ఎక్కడైనా కూడా పక్షపాతం లేనివాడు, పరిశుద్ధుడు, పుణ్యాత్ముడు. పుణ్యాత్ముడు ఎలా అయితాం మనం? ఎప్పుడైతే మంచి కార్యాలు చేసినప్పుడే పుణ్యాత్ములుగా మనం ఎదుగుతాము. అలానే మన కళ్ళపై గల మాయ పొరలను తొలగించుకున్నవాడు. అంటే సో, ఆహ్, మాంసాహారం తింటూ అవి మా కోసమే పుట్టాయి. మేము అందుకోసమే ఉన్నాము. ఆ జీవులు ఎందుకొచ్చాయి అంటే మేము తినడానికే అని చెప్తారు కొందరు. సో, ఆ మాయ పొర తొలగిపోవాలి. అవి కూడా మనలాంటి జీవులే అనే జ్ఞానం మనకి కలగాలి. సో, అలాంటి మాయ పొరను తొలగించుకున్నవాడు, నిష్ట కలిగిన వాడు. నిష్ట అంటే చక్కగా ఒకటి ఏదైతే మనము ఆచరిస్తున్నామో ఆ ధర్మబద్ధంగా అదే వేలో వెళ్ళేవాడు. ఉన్నవాడు మాత్రమే ఈ లోకంలో ధర్మపథాన హాయిగా పయనించగలుగుతాడు. లేకుంటే ఆ ధర్మపథాన వెళ్ళలేడు. ఎందుకంటే ఆ జ్ఞానం ఉన్నప్పుడే ఏది ధర్మము, ఏది అధర్మము అనే జ్ఞానం మనకు అందుతుంది కాబట్టి, మనం ధర్మబద్ధమైన పనులు చేస్తాము. అలానే చక్కటి ఆహారం తీసుకుంటాము. ఏంటి ధర్మబద్ధమైన ఆహారం ఏంటి? ధర్మబద్ధమైన ఆలోచన ఏంటి? ధర్మబద్ధమైన చూపు ఏంటి? ఇవన్నీ కూడా మనకి అవగాహనలో వస్తాయి.
సో మనిషి యొక్క సుఖ సంతోషాలు ధర్మంలోనే ఉంటాయి. సో మనం ధర్మంలో జీవించినప్పుడు మనకి ఏ కష్టము ఉండదు. ఏ దుఃఖము ఉండదు. సో ఏ బాధ ఉండదు. అన్నీ సంతోషాలే. మనం సుఖ సంతోషాలు కావాలి అంటే ధర్మంలోనే జీవించాలి అని చెప్తున్నారు. మనిషి ధర్మబద్ధుడై ఎల్లవేళలా ధర్మానికి కట్టుబడి ఉండాలి అని చెప్తున్నారు. మనిషి ఎప్పుడూ కూడా ధర్మానికి కట్టుబడి జీవించాలి. ధర్మాన్ని కలుషితం చేసే ఎటువంటి వివాదాన్ని కూడా తల ఎత్తనియ్యవద్దు అని చెప్తున్నారు. అంటే ఆ ధర్మాన్ని నాశనం చేసి ఏది కూడా దాన్ని పైకి లేవనీయకుండా మనం చూడాలి అని చెప్తున్నారు. అలానే ధర్మాన్ని గురించిన చెప్పబడిన సత్యాలను ఆలోచిస్తూ మనిషి తన కాలాన్ని వెచ్చించాలని చెప్తున్నారు. అంటే ఏది ధర్మము అనే విషయాలు ఎన్నో మనకి బోధించారు. మనకి ఎంతో మంది ఋషులు ఎంతో జ్ఞానాన్ని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఇచ్చారు. అలానే రామాయణంలో మనకి సో వాల్మీకి మహర్షి మహాభారతంలో వేదవ్యాసుల వారు ఇలా ఎంతో జ్ఞానాన్ని మనకు అందించారు. సో ఆ జ్ఞానాన్ని మనం వింటూ, ఆ జ్ఞానాన్ని పాటిస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా కాలాన్ని అలా వెచ్చిస్తూ ఉండాలి అని చెప్పారు. అలానే ఇంకేం చెయ్యాలంటే దాన ధర్మాలు చెయ్యాలి. సంపాదించుకున్న సంపాదనంతా దాచిపెట్టుకొని, నా మునిమనుమలకి కావాలి, నా పిల్లలకి కావాలి, వాళ్ళ పిల్లలకి కావాలి, వాళ్ళ పిల్లలకి కావాలని సంపాదించిందంతా పెట్టుకోకుండా, సో అవసరం ఉన్న వాళ్ళకి సహాయం చేస్తూ, దాన ధర్మాలు చేస్తూ, అలానే భక్తి విశ్వాసాలు అంటే పెద్దలను గౌరవిస్తూ, అలానే ఆత్మ నిగ్రహం కలిగి ఉండాలి. అంటే ఎలాంటి కష్టమొచ్చినా, ఎలాంటి సంఘటన ఎదురైనా కానీ ఆత్మ నిగ్రహంతో ఉండాలి. అలానే ఆహార పానీయాల్లో కూడా మితత్వం. అంటే ఎంత తినాలో అంతే తినాలి. అంతే కదా! ఉంది కదా! అని మనం పొట్ట నిండా తినకూడదు. రుచికరంగా ఉంది కదా! అని. అలానే పుణ్య కార్యాలు చేస్తూ ఉండడము. అలానే పుణ్యం ఏంటి? మంచి చేస్తే మనకు పుణ్యం వస్తుంది. అదే పుణ్య కార్యాలు. అలానే పరోపకారము. అంటే ఇతరులకి ఎప్పుడూ కూడా సహాయం చేస్తూ ఉండడము. అలానే అన్నవి తరగని నిధులు అని చెప్తున్నారు. ఇవేంటి తరగని నిధులు అనేటివి ఇవన్నీ కూడా ఎప్పటికీ తరగవు. ఎందుకంటే మనకి ఎన్ని జన్మలొచ్చి ఎత్తినా కానీ ఆ నిధి అనేది మనతోనే వస్తుంది. ఇవన్నీ కూడా తరగని నిధులు. అవన్నీ కూడా భద్రంగా ఉండేవి. మరి ఏ దొంగ వీటిని దొంగలించడు అని చెప్తున్నారు. సో దొంగలించలేడు. ఈ నిధిని మనం సంపాదించుకోవాలి. ఇదే ఉన్నతమైన నిధి. సో మనిషి మరణించినప్పుడు అనిత్యమైన ప్రాపంచిక సిరి సంపదలను వదిలి వెళ్ళిపోవాలి. కానీ చేసిన ఈ పుణ్యకార్యాలు, సత్కర్మలు ఏవైతే ఉన్నాయో అవే నిధులు మాత్రము అతనితో పాటు అన్ని లోకాలు వస్తాయి అని చెప్తున్నారు బుద్ధ భగవానుడు. నువ్వు ఏ లోకం వెళ్తే ఆ లోకంలోకి ఈ నిధులన్నీ కూడా నువ్వు తీసుకొని వెళ్ళగలుగుతావు. సో మరి అన్ని జన్మలకు వెంట వెళ్తాయి. నీతో పాటు వస్తాయి. కానీ ఈ భౌతికంగా ఉన్న నీ సిరి సంపదలేవి కూడా నీతోని రావు. ఇవి నువ్వు ఈ భౌతిక దేహంతో ఉన్నప్పుడు మాత్రమే అనుభవిస్తావు. తర్వాత నువ్వు పైకెళ్ళిన తర్వాత జన్మలు మళ్ళీ తిరగాలి అంటే నువ్వు ఏం చేశావు? ఏ నిధిని సంపాదించుకున్నావు ఆ నిధి వస్తుంది. నువ్వు చెడ్డ కర్మ చేశావా? ఆ నిధి సంపాదించుకున్నావా? కష్టాలు తీసుకొనొస్తావు. నువ్వు మంచి కర్మలు చేశావా? ఆ సంపాదన తీసుకొనొస్తావు. సో జ్ఞానాన్ని సంపాదించుకున్నావా? ఆ జ్ఞానం నీతో పాటొస్తుంది. ఆ జ్ఞానం మళ్ళీ నీకు అవగాహన రావడానికి చక్కటి పరిస్థితులు కూడా ఎదురవుతాయి. ఇప్పుడు ధ్యానంలోకి మనందరం వచ్చాం. మనం అప్పుడు ఎన్నో జన్మలు మనం చక్కగా ధ్యానంలో ఉండి, ఆ శక్తిని, ఆ తపస్సు చేసి, ఆ జ్ఞానాన్ని పొందాం. ఆ జ్ఞానం మళ్ళీ మనకు గుర్తు చేయడానికి ఈ ధ్యానం అనే ఈ జ్ఞానం అనేది మనకు అందబడింది. సో, అందరికి అందాలి అంటే అందరూ అలాంటి కర్మలు చేస్తేనే వాళ్ళకి అందబడతాయి. సో, ఇవన్నీ కూడా మొత్తము కూడా ఎలా అంటే అన్ని కార్యకారణ సంబంధం అంటారు గదా! ఆ విధంగా మనం ఇప్పుడు ధ్యానంలో ఉన్నాము అనంటే మనం చేసుకున్న మంచి పనుల ఫలితమే గత జన్మల్లో. సో, ఇప్పుడు ఆ ధ్యానం అనే జ్ఞానం మనకందింది. ఈ వేలో మనం వెళ్తున్నాము. ఆధ్యాత్మికంగా చక్కగా మన పురోగమనం అనేది జరుగుతుంది. సో, బుద్ధుని సమాధానాలు విన్న తర్వాత ఆ దేవ బ్రాహ్మణుడు ఇంకా చాలా అనంతమైన ఆనందాన్ని పొంది వినయపూర్వకంగా చేతులు జోడించి ఇంకా ఏం చెప్తాడు? మునుముందు అన్నీ కూడా ఇవన్నీ ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో అందరికీ అందాలి ఈ విషయాలని చక్కగా ఆ బుద్ధ భగవానుడికి నమస్కరించి వెళ్ళిపోతాడు. ఈ విధంగా బుద్ధ వచనం అనేది ఆ దేవ బ్రాహ్మణుడి ద్వారా జరిగింది. స్టోరీ చెప్తాను. ఆ! సో, అలా అంటే ఇక్కడ మనకి జ్ఞానం అనేది ఏ విధంగా మనకు దోహదపడుతుంది అనే దానికి ఎగ్జాంపుల్‌గా. సో, అలా మనకి ఈ బుద్ధ భగవానుడి యొక్క వచనాలు ఆ దేవ బ్రాహ్మణుడి ద్వారా విన్నాము. ఎంత ఎంత అదృష్టం అంటే సో, ఆయన మనకు అందించాడు. మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా ఉంటే
మనకి మంచి ఫలితం వస్తుంది అనే విషయాలన్నీ చక్కగా తెలుసుకున్నారు కదా! ఇప్పుడు ఒక స్టోరీ చెప్తున్నాను. పంచతంత్ర కథల్లో ఒక స్టోరీ. సో, ఎలుక బుద్ధి. సో, ఎలుక బుద్ధి గురించి చెప్తున్నా. ఎలుక ఏం చేస్తుంది అంటే, ఒక మగధ దేశంలో మందరావతి అనే ఒక అడవిలో సో, ఒక చూడకర్ణిక అనే ఎలుక ఉంటుందంట. సో, ఇంకా అది కలుగులో నివసిస్తూ ఉంటుంది. సో, కలుగు అంటే తెలుసు కదా! చిన్న హోల్‌లో ఉండి అది ఉంటుంది. అయితే ఆ ఎలుక ఉన్న కలుగు దగ్గరనే ఒక పిల్లి ఎప్పుడు కూడా కూర్చొని ఉంటదంట. ఎప్పుడొస్తదా ఎలుక? ఎలుకని పట్టుకొని చంపుకొని తిందామని. సో, అలా ఉన్నప్పుడు ఏం చేస్తది? ఇంకా ఈ ఎలుక అలానే లోపల ఉండిపోతదంట ఎప్పుడు కూడా. సో, ఆ పిల్లి ఎప్పుడు ఎళ్ళిపోతదా అని వేచి చూస్తదన్నట్టు. సో, ఇంకా ఒకరోజు కలుగు దగ్గర పిల్లి లేని సమయం చూసుకొని ఆ ఎలుక మెల్లిగా బయటకొచ్చేస్తది. బయటకొచ్చేసి ఏం చేస్తది, పక్కనే ఉన్న ఆశ్రమంలోకి పారిపోతుందనమాట. అక్కడ ఒక ఋషి ఉంటారు. సో, అక్కడికి పారిపోతుంది. పారిపోయి ఇంకా ఆ ఆశ్రమంలో మునికి ఏం చెప్తుందంటే, తన బాధనంతా చెప్పుకుంటుంది. ఎందుకంటే, అతను మునివర్యుడు కాబట్టి, జంతు భాషను కూడా అవగాహన చేసుకోగలడు. అతనికి అనంతమైన జ్ఞానం ఉంది కాబట్టి. ఒక జంతువు ఏ విధంగా తన ఫీలింగ్స్ తనలో ఉన్నాయనే విషయం తనకర్థమవుతుంది కాబట్టి, చెప్పుకోగానే ఇంకా తనకెన్నో మహత్తులు, ఎంతో జ్ఞానం ఉంది కాబట్టి, సా ఇంకా ముని ఏం చేస్తాడంటే, "మీరు మహాత్ములు కదా!" అని ఆ ఎలుక ఆ మునిని అడుగుతుంది. అడిగితే, "సో, ఎలుకగా ఉన్నంత కాలము నీ కష్టాలు ఇలానే ఉంటాయి. నువ్విలానే భయంగా జీవించాలి. భయంతోనే ఉండాలి." సో, అని చెప్తాడనమాట. సో, కనుక నిన్నొక అందమైన కన్యగా నేను చేస్తాను. ఇంక నువ్వు ఎలుకగా ఉండవసరం లేదని తన మంత్ర జ జలం ఉంటది గదా! పైన చల్లుతాడు. చల్లగానే ఆమె ఒక అందాల రాశి, ఒక కన్యగా మారిపోతుంది. చక్కగా ఎలుక. సో, మారిపోగానే ఇంకా ఈ అందాల రాశి కన్య ఆశ్రమంలో ఉండడం మంచిది కాదు. ఈమెకు వివాహం చెయ్యాలని ఆ ఋషి ఏం చేస్తాడు, ఆశ్రమానికి శ్రేయస్కరం కాదన్న ఉద్దేశంతో ఆమెకి చక్కగా వివాహం చేయాలనే ఉద్దేశంతో సూర్య భగవానుడి దగ్గరికెళ్ళి సూర్య భగవానుడిని అడిగి నీకు వివాహం చేస్తానని చెప్తాడు. సో, ఇంకా అలా ఇంక సూర్య భగవానుడంటే ఉన్నతమైన వ్యక్తిత్వం, ఉన్నతమైన జ్ఞానం కలిగిన వ్యక్తి. సో, ఈ ఎలుక ఏం చేస్తుంది, సూర్యుడి దగ్గరికి వెళ్తూనే అమ్మో! ఈ వేడిని నేను భరించలేను, భరించలేకపోతున్నాను అని వెనుదిరిగి వచ్చేస్తుంది. నాకొద్దు ఈయనతోని వివాహం అని. సో, ఇంకప్పుడేం చేయాలి అని ఆ మునివర్యుడు ఆలోచించి, సో, అయితే చల్లగా ఉండే చంద్రునితోని వివాహం చేస్తాను అని చెప్తాడు. చేసుకోనంటే ఆహ్, వద్దు, వద్దు అని చెప్తది. తర్వాత సరే వద్దంటే మేఘాలతోని చేస్తాను. మేఘాలు ఇంకా చల్లగా ఉంటాయి. సో, అంతా బాగా చల్లగా కాకుండా, అంత వేడిగా కాకుండా మేఘాలతోని చేసుకో. ఆ మేఘాలనిచ్చి చేస్తానంటే, అవి నల్లగా ఉండే మబ్బులు నా అందానికి మచ్చలాగా ఉంటాయని చెప్తుందనమాట. సో, అలానే అనగానే ఇంకేం చెయ్యాలని మళ్ళీ ఆలోచించి ఆమెను గాలి దేవుడి దగ్గరికి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి వివాహం చేస్తా అంటే, స్థిరత్వం లేని ఈ గాలి దేవుడు నేను ఎలా పెళ్లి చేసుకోవాలి? ఎప్పుడూ ఒక దగ్గర ఉండడు. ఎక్కడికో వెళ్ళిపోతుంటాడు అని నేను పెళ్లి చేసుకోనని భీష్మించుకొని కూర్చుంటుందనమాట. ఇంకా ఇలా కాదని మునివర్యుడు ఏం చేస్తాడు, ఆమెను ఒక చోట స్థిరంగా ఉన్న పర్వతం దగ్గరికి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి మరి ఇంకా ఇది స్థిరంగా ఉంటుంది పర్వతము. సో, దీన్ని పెళ్లి చేసుకో, వివాహం చేసుకో ఈ పర్వత రాజుని అని చెప్తుంది. చెప్తే సో, నాలాంటి అందాల రాశి ఈ బండరాయిని బండలాంటి పర్వతాన్ని ఎలా పెళ్లి చేసుకుంటుంది? చేసుకోవడమా? అనే అహంకారంతో మాట్లాడుతుంది. సో, ఏంటంటే అహంకారం. నేనింత అందమైన స్త్రీని నేనా ఆ బండరాయిని చేసుకోవన్నా? ఆ పర్వతాన్ని పెళ్లి చేసుకోవాలనా? అంటే ఇంకప్పుడు ఆ ముని పెదవి విరుచుకుంటాడు. ఏంటి ఈ ఎలుకగా ఉన్న తనను తనకెంతో ఎన్నో జన్మలెత్తితే గాని మానవ రూపం రాదు. అలాంటి దాన్ని నేనింక అందాల కన్యగా మార్చాను. మార్చినా కానీ తృప్తి లేదు. సో, ఎవరినిచ్చి పెళ్లి చేస్తా అన్నా వద్దంటుంది అని అలా తను అనుకుంటూ ఉంటాడు. ఇంకా అనుకుంటుంటే ఆమె దృష్టి ఎక్కడ పడుతుందంటే, అక్కడ పర్వతాన్ని తొలుస్తున్న ఒక ఎలక పైన ఆమె దృష్టి పడుతుంది. పడి ఎలక మీద పడుతుంది. సో, పెద్ద కొండనే తవ్వుతుంది. తవ్వుతున్న ఈ ఎలుక ఎంతో గొప్పవాడు ఆ పర్వతానికంటే. సో, నేను ఇతన్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్తది. చెప్తే ఇంకా తన నిర్ణయానికి మునికి తెలియజేస్తుంది. తెలియజేయగానే ముని ఏమనుకుంటాడంటే, అందాల రాశిగా మారినా నీ ఎలక బుద్ధి మాత్రం మారలేదు. ఇక నీ చావు నువ్వు చావు అంటే ముని తన దారిన తాను వెళ్ళిపోతాడన్నట్టు. అంటే ఇక్కడేంటంటే పరిస్థితులకు తగినట్టుగా మన బుద్ధి కూడా మార్చుకుంటేనే జీవితం బాగుపడుతుంది. సో, చక్కగా మన పరిస్థితులు మారినయి.
మారినా కానీ పూర్వపు స్థితిలోనే నేను ఉంటాను. పూర్వపు వ్యక్తిత్వం, పూర్వపు గుణాలే కావాలనుకుంటే, ఇంక నీ జీవితాన్ని ఎవరు కూడా నిన్ను చక్కగా చేయలేరు. నీ ఇష్టం, నీ చావు చావు అని వెళ్ళిపోతాడనమాట. అంటే మనం కూడా సో, చక్కగా ధ్యానము, ఈ జ్ఞానాన్నంతా బోధిస్తున్నారు. బోధించినా కానీ మనం ఏం చేస్తున్నాము? ఈ జ్ఞానంలో ఉంటున్నామా? లేదు. మళ్ళీ అదే పరిస్థితులు, అవే ఆలోచనలు, అవే ఎదుటి వాళ్ళ గురించి అదే ఆలోచన. ఆధ్యాత్మికంగా ఎదిగినా గాని, నాకంటే వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎంతో ఎదుగుతున్నారు. ఎక్కువసేపు ధ్యానం చేస్తు ఇలాంటి ఆలోచనలు గూడా మనలో ఉంటున్నాయి. సో, ఇలా మన పరిస్థితులు మారినా కానీ, మనము ఆ జ్ఞానం పరిస్థితి మారినట్టు మన బుద్ధి మారట్లేదు. మన బుద్ధి మాత్రం అక్కడే ఉంటుంది. అలా ఉంటే ఎవరు కూడా ఏం చేయలేరని చక్కగా ఈ పంచతంత్ర కథల ద్వారా ఈ మునీశ్వరుడు తెలియజేశాడు. సో, మనం కూడా చక్కగా మనం తెలుసుకున్న జ్ఞానం ఏదైతే ఉందో, ఆ జ్ఞానాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి మన జీవితంలో. సో, ఆ ఇంప్లిమెంట్ చేసుకున్నప్పుడు మాత్రమే మన జీవితం సుఖమయం అవుతుంది, ఆనందమయం అవుతుంది, ఆధ్యాత్మికమైన పురోగతి మనకి కలుగుతుంది. లేకుంటే ఎక్కడ వేసిన గొంగల్లాగా అక్కడనే. అలానే ఈ ఎలుక ఏ విధంగా కన్యగా మారినా గాని ఎలుక బుద్ధి మారలేదో, మళ్ళీ ఎలుక స్థితికే ఎళ్ళిపోయింది. మనం కూడా అలానే పూర్వపు స్థితికి వెళ్ళిపోతాము. అలాంటి స్థితికి వెళ్ళిపోకుండా ఉండాలంటే ధర్మబద్ధమైన జీవనం గడుపుతూ, సో, ధర్మబద్ధంగా ఉంటూ, ధర్మబద్ధమైన ఆలోచనలు చేస్తూ, ధర్మబద్ధమైన మాటలు మాట్లాడుతూ, ధర్మబద్ధమైన దృష్టిని కలిగి ఉండడం అనేది చాలా ఉన్నతమైనది. సో, ఇవి అన్నీ కూడా బుద్ధ భగవానుడు మనకి తెలియజేశారు ఎంతో అద్భుతంగా. సో, ఇంకా మనకి ఆత్మ యొక్క స్థితుల గురించి తెలుసుకుందాం. అంటే ఆత్మ ఎలాంటి స్థితిలో జన్మ తీసుకుంటుంది? ఏ విధంగా ఉంటుంది? ఎన్ని దశలు ఉంటాయి? అంటే మనకి ఆత్మకి 7 దశలనేటివి ఉంటాయి. 7 స్థితులనేటివి ఉంటాయి. ఏంటంటే శైశవ దశ అని మనందరికీ తెలుసు. తర్వాత వచ్చే దశ ఏంటంటే బాల్య దశ. తర్వాతొచ్చేది ఇంకా యవ్వన దశ, యవనాత్మ దశ. తర్వాతొచ్చేది మనకి వృద్ధాత్మ దశ. తర్వాతొచ్చేది మనకి పర్యుక్త వృద్ధాత్మ తర్వాత పర్యుక్తాత్మ. తర్వాత అనంతాత్మ. సో, ఇలా మనకి 7 స్థితులు ఉంటాయి. మనకి ఫస్ట్ 5 స్థితులనేది ఈ భౌతిక తలంతో అనుసంధానమై ఉంటాయి. ఫస్ట్ ఏవైతే ఉన్నాయో ఈ శైశవ ఆత్మస్థితి, అలానే బాలాత్మ స్థితి, అలానే యవనాత్మ స్థితి, అలానే ప్రౌఢాత్మ స్థితి, అలానే ఈ వృద్ధాత్మ స్థితి. ఈ 5 ఆత్మస్థితులు ఈ భౌతిక తలంతో సంబంధం ఉంటాయి. ఈ భౌతిక దేహాన్ని మనం ధరించి, ఈ భౌతిక తలంలో మనం ఎన్నో జన్మలు ఎత్తుతూ, ఎత్తుతూ మనము ఒక్కొక్క దశ నుంచి దాటుతూ ఉంటాం. ఒక్కొక్క దశ దాటాలంటే మనకి అట్‌లీస్ట్ 40, 60 జన్మలు అవసరం ఉంటాయి. సో, అప్పుడు మాత్రమే ఆ స్థితిని దాటి, ఆ అనుభవాలను నేర్చుకొని నెక్స్ట్ స్థితికి మనం బయలుదేరుతూ ఉంటాం. అలా ఒక స్థితిలో ఎలా ఉండాలి అనంటే, ఎలాంటి మౌలికమైన పరిస్థితులను మనం ఎన్నుకుంటామంటే, ఇక్కడ శశవాత్మ అంటే అప్పుడే జంతు జన్మ నుంచి మానవ జన్మకొచ్చిన స్థితి అన్నమాట. సో, అక్కడ ఎలా ఉంటుందంటే, ఒక శైశవాత్మ అంటే ఒక చిన్న పిల్లవాడు ఏ విధంగా ఉంటాడో, సో, అతనికి డిపెండెన్సీ తల్లి పైన. ఏమీ తెలియదు. జ్ఞానం అనేది ఏమీ ఉండదు. తల్లి ఏది చేస్తే అదే. తల్లి తినిపిస్తే తింటాడు, తల్లి స్నానం చేపిస్తే చేస్తాడు, తల్లి పడుకోబెడితే పడుకుంటాడు. ఈ విధంగా ఉంటుంది గదా! అలానే ఈ ఆత్మలు కూడా ఎలా ఉంటాయంటే, చాలా భయానకమైన పరమైన స్థితులను ఎన్నుకుంటాయి. అంటే ఎలాంటి స్థితులంటే ఎప్పుడు భయంతోనే జీవిస్తాయన్నమాట ఈ ఆత్మలు. సో, అవగాహన అనేది ఎలా అంటే పరిమితమైన అవగాహన. ఏది మంచి, ఏది చెడు అనే ఆ విషయం కూడా తెలియదు. మంచేదో, చెడేదో. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మనకి దొంగతనం చేస్తున్నారు అనంటే వాళ్ళకి మంచి, చెడులు తెలియవు. సో, ఈ దొంగతనం చేయడం వల్ల మనకు చెడు వస్తుందనే భావన లేవు. అలాంటి వాళ్ళన్నట్టు. అలాంటి స్థితిలో ఉంటారు. వాళ్ళకేంటంటే ఆ స్థితిలో జన్మ తీసుకున్నప్పుడు కేవలం ఆహారం తినాలి, మనము పడుకోవాలి. అంతేకాని ఆ తినడం కోసము వేరే వాళ్ళని చంపైనా గాని అది సంపాదించుకుంటూ ఉంటారు. అది చంపడం అనేది తప్పు అనే అవగాహన వాళ్ళకుండదు. వాళ్ళకేంటి అప్పుడు మట్టుకి ఆకలి తీరాలి. ఆకలి తీరితే మాత్రమే సరిపోతుంది అనే అవగాహనలో వాళ్ళు జీవిస్తూ ఉంటారు. వీళ్ళకి పెద్దగా చదువులవ్వవు. చదువులు చదవాలన్నా ఇష్టపడరు. అలానే ప్రపంచం పట్ల చాలా ఎలా అంటే సామాన్యమైన దృక్పథం. అంటే జంతువులో ఉన్నప్పుడు జంతు జన్మలో ఉన్నప్పుడు ఎలాంటి క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టరే వస్తుంది. కొంచెం మైండ్ ఇచ్చినాక నా మైండ్‌ని ఉపయోగించుకునే స్థితి వీళ్ళకి ఉండదు అన్నట్టు. సో, వీళ్ళేంటంటే నాది లేక నాది కాదు అనే స్థితిలో ప్రత్యేకమైన జ్ఞాపకాలు కూడా ఏమీ ఉండవు. ఇది నాది, ఇది నాది కాదు అనేవి. సో, అలానే ఈ శైశవాత్మలు మంచి చెడుల మధ్య తారతమ్యం తెలియదు. ఇంకా సరియైన జీవన విధానానికి చెందిన మౌలిక సూత్రాలు చెప్తే మాత్రం వినడానికి ఓకే. రెడీగా ఉంటారు. ఎవరైనా చక్కగా బోధిస్తే
ఆ బోధనలు వినడానికి ఇది మంచి కాదు, ఇది చెడు కాదు, ఇది మంచిది కాదు, ఇది చెడు అని మనం బోధిస్తే వాళ్ళు తెలుసుకుంటారు. చెప్తే నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు. బలవంతంగా చెప్తే పెద్ద చదువులు మాత్రం చదవరు. ఇంకా అలానే ఇంకా ఎలాంటి పరిస్థితి ఎదురైనా కానీ తొందరగా కూడా ప్రతిఘటనకు లోనవుతూ ఉంటారన్నట్టు. ఈ స్థితిలో ఉన్న జన్మ తీసుకున్న ఆత్మ ఏదైతే ఉందో. అలానే ఇంకా శైశవాత్మలకి ప్రేమ అంటే కేవలం కామం అనే భావన ఉంటుంది. అంతేకాని ఈ ప్రేమ అనేది ఆహ్, ఒకరి నుంచి ఒకరికి పొందేది అనే భావన ఉండదు. అంతే ప్రేమ అంటే కామం అనే భావనలో జీవిస్తారు. సో, ఇంకా బ్రతకడానికి వంట వండుకొని తింటారు గానీ రుచి, పచి అంటూ ఏముండదు. సో, అది రుచి ఉందా? లేదా? అనేది ఏముండదు. ఎలా ఉన్నా కానీ వాళ్ళు తినేస్తారు. ఒక జంతువు ఎలా ఉంటుంది? జంతువుకి అది ఏదైనా తినేస్తుంది. దానికి రుచి అనేది అవసరం లేదు. అలానే ఈ ఆత్మ, శైశవాత్మ జంతు జన్మ నుంచి వచ్చింది కాబట్టి రుచి, పచి లేకుండా ఎలా ఉన్నా కానీ వండుకొని తింటూ ఉంటారు. విపరీతమైన భయం వల్ల ఎప్పుడు ఎవ్వరిని కరవని కుక్కలు కూడా వీళ్ళని కరుస్తాయంట. సో, ఆ కుక్కలు ఎవ్వరిని కరవయి. బట్ వీళ్ళని చూడగానే వాళ్ళ మొహంలో ఆ భయం అనేది కనిపిస్తుంది వాళ్ళకి. ఎందుకంటే కుక్కలకు తెలుసు ఎంతో గ్రాహ్య శక్తి ఉంటుంది. ప్రతీది కూడా గ్రహించగలుగుతాయి. సో, కాబట్టి వాళ్ళ మొహం చూడగానే వీళ్ళు చాలా భయస్తులు. వీళ్ళనేమైనా చేయొచ్చు. సో, అని వెళ్లి కరిచేస్తాయన్నమాట. అలా వీళ్ళు అంత భయస్థులుగా ఉంటారు. తర్వాత బాలాత్మలు. ఇంకా బాలాత్మలొచ్చేసరికి ఇంకా ఏంటి చేస్తే సరిగ్గా చెయ్యి, లేకపోతే చెయ్యొద్దు అనే భావనలో ఉంటారు. ఈ బాలాత్మ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నాది లేదా నాలాంటి వారిదే అనే భావనలో ఉంటారు. ఇక్కడనేమో ఇది ఇక్కడెలా ఉంటారంటే నాది కాదు, నాది లేక నాది కాదు అనే స్థితిలో ఏమి ఉండరు. ఇక్కడ మాత్రము ఎలా ఉంటారంటే నాది లేక నాలాంటి వాళ్ళ స్థితి ఉన్నదే ఈ సమాజం మొత్తం అనే భావనలో ఉంటారు. అలానే సో, పరిసరాల ప్రభావంతో ఈ బాలాత్మలు ఎలా ఉంటారంటే చిన్నతనంలోనే కొన్ని బలమైన అభిప్రాయాలను ఏర్పరుచుకుంటారు. సో, అవి ఇంకా ఎప్పుడూ అంటిపెట్టుకొని ఉంటారు. ఆ బలమైన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో జీవితాంతం కూడా ఆ ఆలోచనలోనే, ఆ బలమైన అభిప్రాయంతోనే జీవిస్తారు. వీళ్ళు సాధారణంగా ఏదైనా ఒక సంఘానికి పట్టుకొమ్మలుగా ఉంటారు. అలానే మత ప్రచారకులుగా ఉంటారు. ఆ మతాన్ని మొత్తం తీవ్రంగా సో, ప్రచారం చెయ్యాలి అంటే ఈ బాలాత్మ స్థితిలో ఉన్న, ఆత్మ స్థితిలో ఉన్న వాళ్ళు మాత్రమే దాన్ని గాఢంగా నమ్మి ఆ మతం గురించి ప్రచారం చేస్తూ ఉంటారు. అలానే పైకి మాత్రము సంఘం తరపున చాలా బలంగా వాదిస్తారు. ఈ మతం గురించి ఏదైతే ఉన్నాయో నియమాలు, నిష్టలు అవన్నీ కూడా ఖచ్చితంగా పాటిస్తూ ఎదుటి వాళ్ళతో కూడా పాటింప చేస్తూ ఉంటారు. సో, మతపరమైన నమ్మకాల విషయంలో సిద్ధాంతీకరణ ఎక్కువగా ఉంటుంది. అంటే సిద్ధాంతాలుంటాయి కదా! మతానికి సంబంధించిన సిద్ధాంతాలు. ఆ సిద్ధాంతాలను తూచా తప్పకుండా పాటించాలనే భావనలో ఉంటారు. వీళ్ళు ఇంకా ఏంటంటే కామపరమైన సంబంధాల విషయాల్లో నిజాయితీగా ఉండాలి అని అనుకుంటుంటారు. అనే సిద్ధాంతాలు ఎక్కువగా ప్రభావితమై ఉంటారు వీళ్ళు. అంటే కొంచెం కొంచెం ఎదిగిన ఆత్మ కాబట్టి సో, బాలాత్మలేంటంటే నిజాయితీగా ఉంటారన్నట్టు. సో, వంటకాలు కూడా అంతగా రుచిగా లేకుండా అనాసక్తికరంగా ఉంటాయి వీళ్ళయి కూడా. సో, ఈ బాలాత్మలు చాలా విషయాల్లో న్యాయస్థానాల మీద ఆధారపడి కానీ వీళ్ళు న్యాయాన్ని చెయ్యలేరు. సో, ఏది న్యాయము, ఏది అన్యాయం అనే విషయాన్ని వీళ్ళకి అవగాహన రాదు. న్యాయస్థానం ఏది చెప్తే అదే న్యాయం. అది న్యాయస్థానం ఏది తీర్పిస్తే అదే తీర్పు అనే దాన్ని వీళ్ళు బాగా నమ్ముతారు. అలానే ఇంకా యవ్వనాత్మలు. సో, నాదైన తీరులో పనిచేయడం. అంటే నేనేం చేస్తున్నానో ఇతరులు కూడా నాలాగే చెయ్యాలి అనే భావనలో ఉంటారు. ఈ పద్ధతి చాలా సందర్భాల్లో సాహసోపేతంగా ఉంటుంది. సో, ఈ ఆత్మల ఏంటంటే నూతన ఒరవడికి, అధ్యయనంకి నాంది ప్రస్తావనగా ఉంటారు. సో, ప్రజాదరణ పొందిన సంచలనాత్మకమైన ఆత్మలన్నీ కూడా ఈ దశలో ఉన్నవాళ్ళే అని చెప్తున్నారు. సో, ఇంకా ఈ ఆత్మస్థితిలో, యవనాత్మ స్థితిలో భౌతిక తలంతో క్లిష్టతరమైన సవాళ్ళను పెట్టుకొని వస్తుందనమాట. సో, ఇంకా వీళ్ళేంటంటే, ఈ ఆత్మ ఎప్పుడైతే ఈ భూమిని వదిలి వెళ్ళినా కానీ, మళ్ళీ తొందరగా జన్మ తీసుకోవాలి. అంటే భౌతిక దేహాన్ని వదిలి ఉండలేదు. సో, భౌతిక దేహాన్ని వదిలి ఉండడం అనేది చాలా క్లిష్టతరంగా, కష్టతరంగా ఉంటుంది. అదే వృద్ధాత్మలకి చాలా ఆనందదాయకంగా ఉంటుంది. భౌతిక దేహం వదిలి వెళ్ళడం అనేది. సో, ఇంకా వాళ్ళు దేన్నైతే పరిత్యజిస్తే దాన్ని అందరికీ తెలిసేలా బాహా బాహాటంగా, ఆర్భాటంగా చేస్తారు. అలానే పెంపుడు కుక్కలు ఎక్కువగా పెంచుకుంటారు. ఆర్భాటం కోసం. నాకు పెంపుడు కుక్క ఉంది అని తెలియజేయడానికి ఆర్భాటం కోసం పెంపుడు కుక్కల్ని పెంచుకుంటారు. అలానే ఇంకా తాము ఆశించినట్లుగా తోటి వాళ్ళు జీవించినప్పుడు వారిని అంతే ఎక్కువగా ద్వేషించుకుంటారు, అసహించుకుంటారు. అంటే తనెలా ఉన్నారో ఇతరులు కూడా అదే విధంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ భార్యాభర్తల మధ్యల. సో, భార్య ఉంది. తను ఏ విధంగా ఉందో భర్త కూడా అదే విధంగా ఉండాలి. భర్త తను ఏ విధంగా ఉన్నాడో భార్య అదే విధంగా ఉండాలి. వీళ్ళ మధ్యల గొడవలు ఎప్పుడు వస్తాయి. ఈ విధంగా ఉండడం వల్ల వాళ్ళ మధ్యల సో, ఆ గొడవల వల్ల వాళ్ళు విడిపోవడం అనేది జరుగుతుంది అని చెప్తున్నారు.
సో, వాళ్ళు డాబు కోసం పెంపుడు జంతువులు పెంచుకుంటారని చెప్పాను. భౌతిక తలంతో ఎక్కువగా బంధాన్ని కలిగి ఉంటారు. సో, అందుకోసమే ఎక్కువగా పాఠాలు నేర్చుకోలేకపోతూ ఇంకా ఈ భౌతిక తలాన్ని అంటిపెట్టుకొని ఉంటారన్నట్టు ఎప్పుడూ కూడా. అదే అంటే సూక్ష్మలోక ఆరామ సమయంలో అంటే మరణ సమయంలో కూడా అలానే ఉంటారు. ఇంకా మరణించిన తర్వాత తిరిగి మళ్ళీ త్వరగా జన్మించాలనే ఆతృతతో ఉంటారు. శరీరం లేక ఉండడం అనేది వీరికి చాలా బాధాకరమైన విషయం అని చెప్తున్నారు. అలానే ప్రౌఢాత్మ స్థితి. ఇంకా ఈ మౌలిక పద్ధతి ఎలా ఉంటుందంటే వీళ్ళెక్కడ జీవనం తీసుకుంటారు, ఎలా ఉంటారంటే ఇక్కడ మాత్రమే చెయ్యిగా ఉంటుంది. అంటే ఇప్పుడే చెయ్యి. ఇంకా వెంటనే చెయ్యి. చేయాల్సింది ఆలస్యం చేయొద్దు. నువ్వు ధ్యానం చేయాలనుకుంటున్నావు, రేపు అనేది వాయిదా వేయొద్దు. ఇప్పుడే చెయ్యి అనే విధంగా ఉంటారు. సో, అలానే వీళ్ళెప్పుడు కూడా అంతర్ముఖంగా ఉంటారు. ఫలితంగా చాలా తక్కువ ప్రశాంతంగా ఉంటున్నారు. ఎందుకంటే ఆత్మ విమర్శ ఉండవలసిన దానికంటే ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ ఆలోచిస్తారన్నట్టు ప్రతి చిన్న విషయాన్ని కూడా. అంతర్ముఖంగా ఉంటారు. ఏది అయినా కానీ ఆలోచిస్తే అది చాలా గాఢంగా ఆలోచిస్తారు. దీనివల్ల ప్రశాంతత అనేది లోపిస్తుంది. సో, ఇంకా వీళ్ళకేంటంటే వీళ్ళు తమను తాము ఎలా అవగాహన చేసుకుంటారో ఇతరులను కూడా అదే విధంగా అవగాహన చేసుకుంటారు. తాను ఏ విధంగా ఉన్నాడు, నేను నా క్యారెక్టర్ ఈ విధంగా ఉంది కదా! ఇతరులు కూడా అదే క్యారెక్టర్‌లో ఉన్నారనే భావనలో జీవిస్తారు. ఆ అంచనాల విపరీత ధోరణి వల్ల ప్రౌఢాత్మలు తరచుగా వారి సంబంధాల్లో చికాకులు ఎదుర్కొంటారు. అలానే ఇంకా ప్రౌఢాత్మలు, వృద్ధాత్మల వలె అతీంద్రియ జ్ఞానాన్ని అంతగా సుముఖతను ప్రదర్శించరంట. అంటే వృద్ధాత్మలు ఏ విధంగా ఆధ్యాత్మికంగా అంత అతీంద్రియ జ్ఞానం అనేది అబ్బుతుంది. ఎందుకంటే వాళ్ళు చక్కగా ధ్యానం చేస్తే ఆ జ్ఞానాన్ని పొందుతారు. కానీ వీళ్ళలా కాదు. ఏంటంటే ప్రాథమిక స్థితిలో లేని స్పష్టతతో అంటే సత్యం అనేది వీళ్ళకి ఎలా గోచరిస్తుంది అనంటే ఒక ఊహలాగా అలా వచ్చి వెళ్తుంది. ఆ సత్యం అనేది ఉంది. ఓహో! ఆత్మ అనేది ఉంది. నేను శరీరం కాదు ఆత్మ అనేది ఉంది అనే విషయం అవగాహన చేసుకుంటారు కానీ అది వాళ్ళకి అర్థం కాదు. సో, ఇలా ప్రౌఢాత్మ చివరి దశలో సత్యాన్వేషణ అనేది ప్రారంభమవుతుంది. ఎప్పుడు అంటే చివరి దశలో ఉన్నప్పుడు సత్యాన్వేషణ ప్రారంభిస్తారు వీళ్ళు. అంటే కొన్ని దశలు 40 లేకుంటే 50, 60 అలా ఆహ్, జన్మలు ఎత్తినప్పుడు ఆ లాస్ట్ చివరి జన్మలలో వీళ్ళు సత్యాన్వేషణ అనేది మొదలవుతుంది. తర్వాత ఇంకా వృద్ధాత్మలు. సో, ఇది వీళ్ళది ఎట్లా అంటే నువ్వు చెయ్యవలసింది నువ్వు చెయ్యి. నేను చెయ్యవలసింది నేను చేస్తాననే భావనలో ఉంటారు. అలానే ఇంకా ఇతరులని తము కూడా ఒక చిన్న విభాగంగా అలానే చూసుకుంటూ ఉంటారు. వీళ్ళు చైతన్య విభాగాలు అన్ని అంటే ఇతరులు, ఇతర జంతువులు కూడా అన్నీ కూడా అన్నిట్లో కూడా చైతన్యం ఉంది అనే అవగాహన వీటికుంటాయి. ఈ ఆత్మస్థితిలో ఉన్న వాళ్ళకి. అలానే ఇంకా వీళ్ళెప్పుడూ కూడా తోటమాలిగా జన్మ తీసుకుంటూ ఉంటారు ఎక్కువగా. వీళ్ళెక్కువగా పెద్దగా ఉద్యోగాలు చేయరు. అవసరమైతే మాత్రమే చేస్తారు. ధనం పైన వ్యామోహం ఉండదు వీరికి. వీరు ఎప్పుడూ కూడా ఆ ధనం అంటే అంత అయిష్టతను చూపిస్తారు. ఎంత కావాలో అంతే ఉండాలి. అంతకంటే ఎక్కువ అవసరం లేదు అనే భావనలో వీళ్ళుంటారు. సో, ఇంకా వీళ్ళు వృద్ధాత్మలు ఉన్నత విద్యను కొన్నిసార్లు స్వీకరిస్తాయి. మరి కొన్నిసార్లు అసలు స్వీకరించవన్నట్టు. కొన్నిసార్లు అవసరం ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి రమణ మహర్షి గాని, ఇంకా ఎంతో మంది ఉన్నారు. వీళ్ళంతా కూడా అంత పెద్దగా చదువులు చదవలేదు. అలానే గురువు ప్రోద్బలంతో లేదా ఆయా అర్హతలు వాళ్ళ జీవితోద్దేశానికి సహకరిస్తాయనే స్పృహ ఉంటే మాత్రమే వృద్ధాత్మలు ఓ స్థాయి చదువుకు చదువుతారు. అలానే ఎక్కువ శాతం వృద్ధాత్మలు తోటమాలిగా ఉండడానికి ఇష్టపడతారు. అలానే ఇంకా భౌతిక సిరి సంపదలు కేవలం తాత్కాలికమైనవనే భావనలో వీళ్ళు జీవిస్తారు. ఈ సిరి సంపదలు తాత్కాలికము. ఇవి మన వెంట రావు. వీటి కోసం మనం తాపత్రయపడొద్దు అనే భావనలో వీళ్ళు జీవిస్తూ ఉంటారు. వీరికున్న ఆసక్తి అంతా వారి ఆధ్యాత్మిక ప్రగతి మీద మాత్రమే ఉంటుంది. ఎప్పుడు ఆధ్యాత్మికంగా ఎదగాలి? ఏ విధంగా ఆధ్యాత్మిక పురోగతి అనేది మనకి లభిస్తుంది? ఏ విధంగా ఆధ్యాత్మిక జ్ఞానం పొందాలి? దీనిపైనే వీళ్ళ యొక్క అవగాహన, వీళ్ళ యొక్క ఆసక్తి ఉంటుంది. దాంతో వృద్ధాత్మలు జీవితంలోని మిగిలిన అంశాలన్నిటిని కూడా అవలోకగా అలా జారిపోనిస్తూ ఉంటారు. ఎన్నో వస్తూ ఉంటాయి వాళ్ళకి సంపద సంపాదించుకోవడానికి, ధనం సంపాదించుకోవడానికి. కానీ దానివల్ల వీళ్ళు ఎప్పుడూ కూడా ఆధ్యాత్మికంగా ప్రగతి మీదనే వీళ్ళకి ఆంక్ష ఉంటుంది కాబట్టి వాటిని వదిలేస్తూ ఉంటారు అని చెప్తున్నారు. ఇంకా ఏంటంటే ఈ వృద్ధాత్మలు ఎవరైతే ఉన్నారో వాటి పర్యుక్తాత్మలు ఉంటాయి కదా! ఇవన్నీ కూడా అవసరమైనప్పుడు జీవనం వా జన్మ తీసుకోవాలి అంటే వీటికి భౌతిక తలంతో పని లేదు. కాబట్టి వృద్ధాత్మ యొక్క ఆత్మను తొలగించి ఆ శరీరాన్ని ఎంచుకుంటుంది ఈ పర్యుక్తాత్మ. సో, వృద్ధాత్మలు ఈ విధంగా వారి యొక్క స్థితి అనేది ఉంటుంది. తర్వాత పర్యుక్తాత్మలు ఎక్కువగా ఆది భౌతిక తలంలో ఉంటాయి. ఆది భౌతిక తలం అంటే నేను ముందే చెప్పాను గదా!
పర్యుక్తాత్మలు, అనంతాత్మలు ఈ 2 కూడా భౌతిక తలంతో సంబంధం ఉండవు. ఇవెప్పుడూ కూడా ఆది భౌతిక తలంతో సంబంధంలో ఉంటాయి. సో, తాము రూపొందించుకోవాల్సినప్పుడు మాత్రమే పర్యుక్తాత్మలు తమకో పద్ధతిని కలిగి ఉంటాయి. సో, అప్పుడు మాత్రమే జన్మ తీసుకుంటూ ఉంటాయి. సో, అవి జన్మ కూడా ఏ విధంగా చేస్తాయంటే, ఇందాక చెప్పాను గదా! వృద్ధాత్మను పక్కకు తొలగించి, ఆత్మ యొక్క ఏవైతే ఉన్నాయో కర్మలన్నీ తను తీసుకొని, తను భౌతిక తలంలో ఏది ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచాలనుకుంటుందో, ఆ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచడానికి సిద్ధంగా, రెడీగా ఉంటుంది. సో, అలానే అనంతాత్మలు. ఈ అనంతాత్మలు మూల చైతన్యాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకున్న ఆత్మలు. ఎగ్జాంపుల్ మనకి కృష్ణ పరమాత్మని తీసుకోవచ్చు. సో, ఇలా పర్యుక్తాత్మలు గాని, అనంతాత్మలకు గాని భౌతిక జీవితంతో ఎలాంటి అవసరం ఉండదు. చాలా చాలా అరుదుగా ఒక ఉన్నత కారణ శరీరం గాని, ఒక ఉన్నత మనో శరీరం గాని వృద్ధాత్మ స్థానాన్ని ఆక్రమిస్తుంది. సో, ఇలా జరిగినప్పుడు ఆయా ఆత్మలో లైంగిక వాంఛలు ఆవిరైపోతాయి అని చెప్తున్నారు. సో, లైంగిక వాంఛ అనేది ఇంకా ఉండదు ఆ ఆత్మలో. ఆ వృద్ధాత్మను తొలగించి ఈ ఈ ఉన్నత కారణ శరీరంతో కానీ, లేకుంటే మనో శరీరంతో కానీ ఆ ఆత్మలోకి ఆ శరీరంలోకి ఈ పర్యుక్తాత్మలు, అనంతాత్మలు వస్తాయి. ఎందుకొస్తాయంటే సో, ఇవి అన్నీ కూడా ఒక ప్రత్యేకమైన పర్పస్ ఉన్నప్పుడు మాత్రమే ఈ భూమి మీదకొస్తాయి. వాటి జ్ఞానాన్ని పంచడానికి. సో, అలా ఈ అనంతాత్మలు మాయకి కూడా అన్ని విధాలా అతీతంగా ఉంటాయి. మాయ ఏమీ చేయలేదు ఈ ఆత్మస్థితిలో ఉన్న వారికి. ఫర్ ఎగ్జాంపుల్ మన పత్రిజీ గారు. సో, ఎందుకు ఆయన అలాంటి స్థితిలో ఆయనను అదేంటి మనకి బుద్ధ భగవానుడే ఆయన యొక్క శరీరాన్ని ఆవరించారు అని మనకి చెప్తూ ఉంటారు. సో, అలా వచ్చినప్పుడు వాళ్ళకి ఇంకా ఈ మాయ అనేది ఏమి చేయదు. కానీ ఈ భౌతిక శరీరంతో ఉన్న కర్మలేవైతే ఉన్నాయో అవి అనుభవించాలి కాబట్టి సారు కూడా ఆ విధమైన ఏవైతే ఉన్నాయో అంటే సంసారంలోనే ఉంటూ, నిర్వాణ స్థితిలో ఉంటూ ఎంతో చక్కగా, ఎంతో అద్భుతంగా మనకెంతో జ్ఞానాన్ని అందించారు. సో, ఈ విధంగా ఈ ఆత్మస్థితులనేటివి ఉంటాయి. సో, బుద్ధ భగవానుడు చెప్పిన చక్కటి అంశాలను మనము ఎప్పుడైతే అవగాహన చేసుకుంటూ ఉంటామో, అవన్నీ అవగాహనలోకొచ్చినప్పుడు మన ఆత్మస్థితి, వృద్ధాత్మ స్థితికి మనం ఎదుగుతాం. ఎందుకంటే చూడండి వృద్ధాత్మ స్థితి అంటే బుద్ధ భగవానుడు చెప్పిన అంశాలన్నీ కూడా ఈ స్థితిలో ఉన్నాయి. చక్కగా ధర్మబద్ధంగా జీవిస్తూ, భౌతిక సిరి సంపదల పైన వ్యామోహం లేకుండా, ఎప్పుడూ కూడా ఆధ్యాత్మిక ప్రగతి మీదనే ఆలోచన. ఎన్ని సిరి సంపదలు కానీ, ఎన్నో అవకాశాలొస్తుంటాయి. వచ్చినా కానీ వాటిని జారవిడుస్తూ ఉంటారు అవసరం లేదని. కేవలం ఆధ్యాత్మిక ప్రగతి మీద మాత్రమే వారి యొక్క ఆలోచన, అవగాహన అనేది ఉంటుంది. వారి యొక్క ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. ఈ భౌతికమైన వాటిపైన ఎప్పుడూ కూడా ఇంట్రెస్ట్ చూపరు. ఇంకా ఆ విధంగా వారి యొక్క జీవనం ఉంటుంది. మనం కూడా ఆ విధంగా ఎదగాలి అంటే చక్కగా ధ్యానం చేస్తూ, మనం జ్ఞానాన్ని పొందుతూ, సో, మనం కూడా ఆ జ్ఞానం అంటే పత్రిజీ గారు కానీ, ఆ బుద్ధ భగవాన్ చెప్పిన అంశాలన్నీ పాటించినప్పుడు మాత్రమే ఆ స్థితికి మనం ఎదగలుగుతాం ఫ్రెండ్స్. థాంక్ యూ ఫ్రెండ్స్. ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు బ్రహ్మాస్ టీవీ వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ చక్కటి కలయికకు కారణమైన మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి అనంత కోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ టు ఆల్. థాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా చక్కగా ఉంది మేడం బుద్ధ వచనం అని చెప్పని. ఒక గుణాలు ఏం ఉంచుకోవాలి, ఏవి ఉండకూడదు అని. అంటే వాటితో అంటే వెపన్ జ్ఞానం గురించి కానీ, ఆ కోపం అనేది కానీ, కత్తి, ఆ పాయిజన్ గురించి అలా ప్రతీది విడమరిచి ఇది కూడా ఏ గుణాలతో ఏది అది కంపేర్ చేసుకొని చాలా చక్కగా బుద్ధ వచనం చాలా బాగా చెప్పారు మేడం. అన్నిట్లో కల్లా కూడా ఆ ఎలుక మేడం. ఎలుక కథ చాలా బాగుంది మేడం. అంటే తను హ్మ్. ఎలుకగా అంటే అది మొత్తం నాకు మీరు చెప్తూ ఉన్నప్పుడు గతం. ఆ గతం తాలూకాతో ఎప్పుడైతే అంటే తన ఒక రూపం ఏంటి గతం. తన బుద్ధి అలానే ఉండిపోయింది. దానిది ఎంత గొప్పగా ఎదుగుతున్నా ఏమైపోయిందంటే అక్కడ ఆగిపోయింది తను. ఆ ఎలుక ఆ బుద్ధితో. ఆ బుద్ధి ఏమైపోతుందంటే కొనసాగిపోతుంది. అంటే మార్చుకోవాల్సింది రూపం గాదు. మార్చుకోవాల్సింది బుద్ధి, గుణాలు. ఆ గుణాలు. గుణాలు ఎప్పుడైతే మార్చుకుంటామో అప్పుడు మాత్రమే ఎదగలుగుతాము. ఆ గుణాలు మార్పిడి జరగాలి అనంటే ఇలా ధ్యానము మనతో మన ఒక సజ్జన సాంగత్యము, ఈ జ్ఞానంతో పొందుతూ, ధ్యానం చేస్తూ ముందుకు మన జీవితంలోకి ఆ ఒక జ్ఞానాన్ని అలవర్చుకొని చేస్తూ ఉంటే ఇంకా గొప్పగా ఆచరిస్తే ఇంకా గొప్పగా ఎదుగుతాము. చాలా చెప్పారు మేడం. థాంక్ యూ. అలానే ఒక ఆత్మ స్థితిగతులు 7 ఆత్మ దశలు ఉన్నాయని చెప్పారనేసి ప్రతి దాంట్లో ఒక్కొక్క ఆత్మ దశలో ఒక్కొక్క ఆత్మ దశకు పరిణితి చెందేటప్పుడు ఒక మానవ జన్మగా తీసుకున్నప్పుడు ఎలా ఉంటుంది శైశవ దశ గాని, బాల్య దశ కానీ అవంతా కూడా యవ్వన దశ అవంతా కూడా వాటిలో అంతా ఎలా ఉంటుంది అని చెప్పని చాలా క్లియర్‌గా
ప్రతీదీ కూడా క్లియర్‌గా చాలా స్వచ్ఛంగా చెప్పారు మేడం. చాలా చాలా థాంక్స్ మేడం మీకు. చక్కటి థాంక్ అవకాశం మీరు మాకు కల్పించారు ఇంత గొప్పగా జ్ఞానాన్ని మాకు అందించడానికి మేడం. చాలా చాలా థాంక్స్ మేడం మీకు. థాంక్ యూ మేడం. థాంక్ యూ వెరీ మచ్ మేడం. మాస్టర్స్ ఎవరైనా మేడంతో మాట్లాడాలనుకునే వాళ్ళు దయచేసి అన్‌మ్యూట్ చేసుకోండి మాస్టర్స్. అందరికీ కూడా అన్‌మ్యూట్ ఇచ్చున్నానండి. కోవిడప్పుడు వచ్చినట్లుగా లేదు మేడం ఆ జ్ఞానము, ఆ వాక్చాతుర్యం, ఆ మాట అదంతా కూడా కోవిడ్ అప్పుడు వచ్చినప్పుడు 3, 4 సంవత్సరాల్లో ఉన్నట్లుగా అనిపియలేదు మేడం నాకు. అదంతా కూడా ఇంకా అది మనం ఎప్పుడు కూడా ఇదే వేలో ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి, సో, అది ఆటోమేటిక్‌గా వస్తుంటది మేడం. నిజంగా నేను చెప్తున్నాను కదా! అంతకుముందు నాకు ఇలా లేదు మేడం. ధ్యానం ఎప్పుడైతే మనకు ఆ జ్ఞానం వచ్చిందో, అప్పుడు మాత్రమే ఇంకా అది నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనే ఒక దాంతోని ఎలా ఉండేదంటే స్టార్టింగ్‌లో అసలు ఎన్ని జూమ్‌లు తిరిగేదాన్నో, ప్రతీది అసలు వదలపోదును. ఎందుకంటే అప్పుడు జూమ్‌ల ద్వారానే నేర్చుకున్నాను నేను. సో, అలా ప్రతి జూమ్‌లో జాయిన్ సేతు విజ్ఞానం కానీ, రామ్తా విజ్ఞానం కానీ, అలానే పూర్ణాత్మ కానీ, అలానే ఇంకా ఇన్నర్ జర్నీ అని, ఇంకా ఎన్ని ఎలా అంటే ప్రతీదీ వదిలిపెట్టలేదు మేడం నేను. ప్రతి క్లాస్ వినడం, ప్రతి క్లాస్‌కి వెళ్ళడం అలా పరుగు అద్భుతమైన ప్రయాణం చేశారు కాబట్టి అద్భుతమైన జ్ఞానం మీకు పొంది మీరు మాతో ఇప్పుడు పంచుకోగలుగుతున్నారు మేడం. థాంక్ యూ మేడం. చాలా చాలా థాంక్స్ మేడం. మాస్టర్స్ ఇంకెవరైనా మేడంతో మాట్లాడాలనుకుంటున్నారా మాస్టర్స్? దయచేసి అన్‌మ్యూట్ చేసుకోండి మాస్టర్స్. శ్రీ అక్క మాట్లాడండి అక్క. సెషన్ చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థాంక్ యూ. థాంక్ యూ మేడం. మేడం హాయ్ మేడం. హాయ్ అండి. నమస్తే. మేడం ఇప్పుడు మనం ఎవరికైనా హెల్ప్ చేస్తుంటే వాళ్ళ వల్లే మనకు ఇంకా మనం బాధపడుతున్నామంటే ఇది ఏంటి కర్మ మేడం? కాదు మేడం. మీరు ఒకరికి హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళ వల్లే బాధపడుతున్నాను అంటున్నారు కదా! సో, హ్మ్. గతంలో మీరు వాళ్ళ ద్వారా వాళ్ళు కూడా మీకలా చక్కగా సహాయం చేశారు. వాళ్ళ దగ్గర నుంచి ఎంతో పొందారు. మీకు ఎగ్జాంపుల్ చెప్తానొకటి. సో, పత్రి సార్ చెప్తారు. ఏంటంటే ఆహ్, ఒక అతను ఉంటాడు. అంటే ఒక గుడి దగ్గర ఒక భిక్షాటన చేస్తూ ఉంటాడు. అలానే తర్వాత భిక్షాటన చేస్తూ జీవిస్తూ ఉంటాడు. అయినా కానీ వాళ్ళ కొడుకులని చక్కగా డాక్టర్‌ని చేస్తాడనమాట. సో, హ్మ్. డాక్టర్‌ల కొడుకులిద్దరిని కూడా డాక్టర్స్‌ని చేస్తుంటే, ఇంకా వాళ్ళందరూ అక్కడున్న వాళ్ళంటారు, "నువ్వింత కష్టపడి భిక్షాటన చేస్తున్నావు, అలానే రిక్షా నడుపుతాడు, ఇవన్నీ పనులు చేస్తూ ఉంటాడు. సో, ఎందుకు నీకు మళ్ళీ వాళ్ళనంత కష్టంగా చదివిపిస్తున్నావు" అని అక్కడ ఉన్న ఎవరు అంటే పత్రి సార్‌తోనెళ్తున్నప్పుడు పత్రి సార్‌ని అడుగుతారు ఒక మాస్టర్. అతన్ని చూసి, హ్మ్. అతని గురించి ఆయనకు తెలుసు. తెలుసు కాబట్టి ఈయనకెందుకిలా ఉంది అని అడిగితే, ఇప్పుడు పత్రి సార్ చెప్తారు. గత జన్మలో ఆయన డబ్బును వాళ్ళ డబ్బు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరికి పుత్రులుగా జన్మించిన వాళ్ళెవరైతే ఉన్నారో గత జన్మలో వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న ఆ ధనము ఈయనే ఒక ఏంటంటే వడ్డీ వ్యాపారిలాగా అన్నట్టు. వాళ్ళ ఫాదర్ ఇప్పుడు హ్మ్. ఆ భిక్షాటన చేస్తూ, రిక్షా నడుపుతూ ఎంతో కష్టంగా ఉన్న వ్యక్తి, అప్పుడు ఆ గత జన్మలో ఒక వడ్డీ వ్యాపారి. సో, వాళ్ళ దగ్గర నుంచి హ్మ్. ధనము ఏదైతే ఉందో వాళ్ళు కరెక్ట్‌గా ఇచ్చేస్తారు. ఉన్నదానికంటే వడ్డీల మీద వడ్డీలు, వడ్డీల మీద వడ్డీలు చేస్తూ వాళ్ళ యొక్క ధనం ఏదైతే ఉందో వాళ్ళ ఆస్తులన్నీ కూడా జప్తు చేసుకొని తీసుకుంటాడనమాట. సో, తీసుకున్నాడు హ్మ్. కాబట్టి వాళ్ళ ఆ రుణాన్నంతా కూడా తీసుకున్నాడు కాబట్టి ఈ జన్మలో అదంతా తీర్చుకోవాలి. తీర్చుకోవాలి కాబట్టి వాళ్ళు ఇంకా మళ్ళీ క్లియర్ కావాలి కాబట్టి మళ్ళీ ఆళ్ళేం చేశారు, ఆళ్ళిద్దరూ వాళ్ళకి పుత్రులుగా జన్మించారు. ఈయన కష్టపడుతూ ఎందుకంటే హ్మ్. వాళ్ళు ఎంతో కష్టపడ్డారు. ఆ టైంలో ఆయన లాగేసుకున్నప్పుడు వాళ్ళకి తినడానికి తిండి లేకుండా సో, ఎంతో హ్మ్. కష్టపడ్డారు. వాళ్ళు కూడా అలా భిక్షాటన చేస్తూ జీవించారు. జీవించి హ్మ్. వాళ్ళు నరకంగా వాళ్ళ జీవనం గడిపి లాస్ట్‌కి వాళ్ళు చనిపోయారు. సో, హ్మ్. ఈ మొత్తం క్లియర్ కావాలంటే మళ్ళీ ఈ జన్మలో ఆయన భిక్షాటన చేస్తూ ఎంతో కష్టపడి సంపాదిస్తూ వాళ్ళని డాక్టర్స్‌ని చేస్తాడన్నమాట. డాక్టర్స్ అంటే వాళ్ళు చక్కగా హాయిగా జీవిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు హ్మ్. కాలేజ్‌లో అని హాస్టల్‌లో ఉంచి వాళ్ళని అలా చదివిపిస్తుంటాడు కాబట్టి వాళ్ళు హాయిగా ఉంటారు. ఈయన కష్టపడుతూ ఉంటాడు. అలా కర్మ. సో, ఆ జన్మలో చేసుకున్న కర్మ ఈ జన్మలో తీర్చుకుంటున్నాడని సార్ చెప్తారు. సో, మీరంటున్నారు ఎంతో మందికి మేము సహాయం చేస్తున్నా కానీ మాకు కష్టాలంటున్నారా? హ్మ్. సో, అంటే అందుకోసమే వాళ్ళ వల్ల. గత ఎవరికైతే చేస్తున్నామో వాళ్ళ వల్లే. అది మీరు వాళ్ళకు ఎంతో ఇచ్చారు. ఆ జన్మలో. అందుకోసమే మళ్ళీ దాన్ని తీర్చుకుంటున్నారు. అంతే తప్ప ఏమీ లేదు. మీరప్పుడేం చేయాలి చక్కగా దాన్ని యాక్సెప్ట్ చేయండి. చెప్పి మీరు మెడిటేషన్‌లో వారికి సారీ చెప్పుకోండి. సో, నేను గత జన్మలో మీకేదైనా నష్టం కలిగించినా కావచ్చు. నాకు ఆ అజ్ఞానంతోని అని చెప్పుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా
సో ఆ కర్మ అనేది తగ్గించబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చూడండి, ఒక ఖైదీకి శిక్ష వేస్తారు. ఆయన సత్ప్రవర్తన వల్ల సో వాళ్ళకి ఆ శిక్ష తగ్గిస్తారు. తెలుసు కదా! ఈ విషయం మీ అందరికీ కూడా. చక్కగా ఏదన్నా గాంధీ జయంతి కానీ ఏదన్నా వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఆ సత్ప్రవర్తనగా ఉన్న ఆ ఖైదీలను రిలీజ్ చేస్తారు. వాళ్ళ యొక్క శిక్షను తగ్గిస్తారు. అదే విధంగా మనకి కూడా అలానే ఉంటుంది. మన క్షమాగుణం అయితే ఎప్పుడు ఉంటుందో, ఆ క్షమాగుణం వల్ల మనకు కూడా కర్మ అనేది తగ్గించబడుతుంది. దానివల్ల మనకి కూడా తగ్గించబడమే పూర్తిగా కూడా తొలగించవచ్చు. సో, ఇలా ఉంటుంది. హ్మ్. కాబట్టి క్షమాగుణంతో వాళ్ళని యాక్సెప్టెన్సీలో ఎప్పుడు కూడా వాళ్ళని యాక్సెప్ట్ చేయండి. నేనెందుకు ఈ విధంగా వీళ్ళకి చేస్తున్నాను అంటే, నేను వీళ్ళకు రుణపడి ఉన్నాను కాబట్టి చేస్తున్నా అనే భావనలో ఉండండి. అప్పుడు ఆటోమేటిక్‌గా చేంజ్. వాళ్ళలో చేంజ్ వస్తది. మీలో చేంజ్ వస్తది మేడం. ఓకే. థాంక్ యూ మేడం. ఓకే మేడం. దీనికి రిలేటెడ్‌గా ఒక రియల్‌గా ఒక స్టోరీ విన్నాను మేడం. ఒక చెప్పండి మేడం. అవ్వ ఉంది. అవ్వకిద్దరు కొడుకులనమాట. హ్మ్. ఒక కొడుకేమో సెటిల్డ్. పెద్ద కొడుకేమంటే ఫారెన్‌లో ఉన్నాడు. హ్మ్. కానీ అంటే గత జన్మ ఒక రుణం ఏమైంది అనంటే, అక్కడ తను ఎంత సంపాదిస్తున్నా కూడా అప్పుల పాలైపోయి, ఈ హ్మ్. అవ్వకొచ్చే పెన్షన్ ఏదైతే ఉంటుందో, ఆ పెన్షన్ ఆ కొడుక్కిచ్చి, మళ్ళా అవైతే మళ్ళీ ఏమంటారు బయట ఏదైనా జాబ్ చేస్తుంటే చిన్న చిన్న పనులుంటాయి గదా! అలా చేసొచ్చిన డబ్బులు కూడా ఆ అబ్బాయికి పెద్ద కొడుక్కి ఇస్తూ ఉన్నారంట. అంటే అప్పుడు అది చెప్పగానే అర్థమైంది మేడం. అంటే రుణం కాకపోతే ఆవిడకి డబ్బులు సంపాదించేదానికి మార్గాలు ఎంత ఆల్‌మోస్ట్ 60, 70 ఇయర్స్ ఉంటాయి మేడం ఆవిడకి. హ్మ్. అయినప్పటికీ కూడా ఆ రుణం అనేది ఉండిపోయింది. ఇంకా హ్మ్. తీర్చాలి అప్పులు బాకీ. యెస్. మళ్ళీ ఆ గాజులు ఏదో దండైతే ఉందో అదంతా కూడా పెద్ద కొడుక్కిచ్చి పెట్టుకోమని జెప్పని ఇప్పటికి కూడా అంటే 60, 70 సంవత్సరాలలో పిల్లలు తండ్రికి పంపిస్తే అంటే సేద తీరాల్సిన వయసులో ఆవిడకి వచ్చే పెన్షన్ ఏదైతే ఉందో ఆ పెన్షన్ దాన్ని మళ్ళా జాగ్రత్త చేసి ఇంకా మళ్ళా బయట ఏదో పని జేసుకుంటూ దానికి జత చేసి ఈవిడ పంపిస్తూ ఉన్నారంట. రుణం అంటే ఇలా ఉంటుంది అని చెప్పని యెస్ మేడం. అది అంటే రుణము. అది కర్మ. తీరేదానికి కూడా మేడం మార్గము ఖచ్చితంగా అంటే అంటారు మేడం. అంటే నారు పోసేవాడు నీరు పోయకుండా ఉంటాడా హ్మ్. అని చెప్పానంటే, చెట్టు వేసినప్పుడు ఖచ్చితంగా అది ఎలాగైనా కూడా బతకాలి అని ఉంది అనంటే, వర్షమైనా పడుతుంది. లేకపోతే ఇంకెవడో ఒకడు నీళ్ళేస్తారు. లేకపోతే నీళ్లు కూడా లేకుండా బతికే చెట్లు కూడా ఉన్నాయి. యెస్ అలా కూడా మేడం. పుడుతుందనమాట. అంటే అలాగా రుణం అనేది ఆ అవధి తీరాల్సింది కాబట్టి ఇలా అయింది మేడం. అంతే. తీరే వరకి ఇంకా ఆమె అలా పంపిస్తూనే ఉంటుంది. సో, ఎప్పుడైతే అది తీరుతుందో సమాప్తం అవుతుందో ఆమె అది ఇవ్వడము మానుతుంది. అప్పుడు ఈమె కూడా ఈ బాడీ వెకేట్ చేసి ఎళ్ళిపోతుంది చక్కగా. సో, అక్కడికి జరిగిపోతుంది. అక్కడికి ఇంకా మళ్ళీ చక్కగా విశ్వము సహకరిస్తోంది మేడం. విశ్వం డబ్బులు సముపార్జనకి సహకరిస్తోంది. అంటే ఇంత జరుగుతోంది అనంటే ఆ రుణం చూడండి. అంటే ఒకటి తీరాలి అనంటే దానికి తగ్గ ఏర్పాట్లే చేసుకొనొచ్చాం మేడం అసలు. అంతే. ఇంకా వీళ్ళు అక్కడ అప్పుడు ఆయన చేసుకున్న కర్మ ఏదైతే ఉందో ఆయన ఎంత కష్టపెట్టారో వాళ్ళని, అదే కష్టపడుతూ వాళ్ళని సుఖపెడుతున్నాడాయన. సో, అవును అది. మేడం. అలా మనం కష్టపడుతూ కూడా వాళ్ళని అలా మనం వాళ్ళకి ఎన్నో ఇస్తున్నాం. ఇప్పుడు మేడం చెప్పినట్టు వాళ్ళకి ఎన్నో అంత సహాయం చేస్తున్నా మాకే కష్టం, మాకే బాధలునంటే సో, ఎందుకనంటే అప్పుడు మనం ఆ జన్మలో వాళ్ళకది ఇచ్చాం కాబట్టి మళ్ళీ అది తిరిగి మనం పొందాలి అంతే. ఏది చేస్తే అదే వస్తుందని చెప్తూనే ఉంటారు మనకి. సో, మనం ఏదిస్తే అదే వస్తుంది. మనం మంచిస్తే మంచి, చెడిస్తే చెడు. సో, ఎవరు శత్రువు లేదు. నీకు నువ్వే శత్రువు అని ఎందుకు చెప్తారు పత్రిజీ గారంటే, మనం చేసుకున్న కర్మలు ఏవైతే ఉన్నాయో గత జన్మలో, అవే మనకు శత్రువు, అవే మనకి మిత్రత్వం, అవే మనకి ప్రేమ అన్నీ. సో, నీకు నువ్వే ప్రేమనిచ్చుకుంటావు, నీకు నువ్వే శత్రుత్వాన్నిచ్చుకుంటావు, నీకు నువ్వే ఏదైనా ఇచ్చేది అని పత్రిజీ గారు అందుకోసమే చెప్తారు. నువ్వు చేసుకున్నదే ఇంకెవరు చేయలేదు. ఎవరికీ శత్రువు లేవు, ఎవరు మిత్రువు లేడు, ఎవరికీ ఏది లేదని చెప్తారు సార్. శత్రువు అనేవాడే లేడు నీకు అని చెప్తారు. నీకు నువ్వే శత్రువు అని చెప్తారు. అంతే కదా! మనం చేసుకున్న కర్మల వల్లనే మనకా శత్రుత్వం ఈ అవును. అంతే. రుణాల రూపేణ పశుపతి ఆ! అని అంటారు అలాగే కదా మేడం. ఆ బాబా రుణం చేతనే వచ్చే భార్య కానీ, ఆ భర్త కానీ, అవును. ఆ పిల్లలు కానీ, సంసారంలో ఉండే ఆ చుట్టాలు కానీ, ఫ్రెండ్స్ గాని అందరూ కూడా అంటే గత జన్మల్లో రుణానుబంధం ప్రతీది ఉంటామో, కూడా. ఆ మిర్రర్ రిఫ్లెక్షన్‌గా ఈరోజు వాళ్ళకంతా హ్మ్. ప్రతిబింబంలాగా ఉంటారంతే మేడం. అంతే మేడం. కాకపోతే రూపాలు వేరు అంతే. అంతే మేడం. ఆహ్, ఇక్కడ ఇక్కడ మనకేంటంటే ఒక స్టోరీ టైమ్ ఉందా మేడం? ఆ! ఉంది. చెప్పండి. చెప్పండి మేడం. ఉంది. ఇక్కడ ఏంటంటే ఒక చంద్ర అనే ఒక యువతి ఏం చేస్తుంది అంటే అక్కడ చుట్టూ అన్ని కోతులొస్తుంటాయి వాళ్ళ ఊర్లోకి. సో, జనాలేం చేస్తుంటారు ఆ కోతుల్ని తరుముతూ ఉంటారు. ఇప్పుడు నౌ ఏ డేస్‌లో ఏంటి అన్ని కోతులొస్తున్నాయి గదా! ఊర్లలోకి. సో, అలా వస్తున్నప్పుడు తరుముతూ ఉంటారు. తరుముతూ ఉంటే ఆ కోతులేంటి భయానికి
ఈ చంద్ర అనే యువతి యొక్క ఇంటి పైకప్పుకెళ్ళి దాక్కుంటాయి అన్నమాట. సో, అలా ఇంకా అవి రాత్రిపూట కూడా అక్కడి నుంచి జరగవన్నట్టు. ఆ పైకప్పు ఎవరు ఎక్కలేరనే భావంతోని. సో, అలా ఉన్నప్పుడు ఏం చేస్తాడు వాళ్ళ హస్బెండు, వాళ్ళ అబ్బాయి, ఆమె ముగ్గురు నిద్రపోతుంటారు. ఆ అబ్బాయి ఆ కోతుల్ని చూడాలి అని, చిన్న పిల్లలకి కోతులంటే ఇష్టం కదా! చూడాలని పైకప్పు దగ్గరికెళ్ళేసరికి ఆ కోతులేమనుకుంటాయి, అమ్మో! ఈ వ్యక్తి, ఈ అబ్బాయి మమ్మల్ని ఏమో అనడానికి వస్తుండనే భయం కొద్దీ ఇలా భయపెట్టిస్తాయి. అంటే అతన్నేమో చెయ్యాలని కాదు. ఊరికే భయపెట్టించేసరికి ఆ భయానికి అతను కింద పడిపోతాడు. కింద పడిపోయేసరికి అతనికి తలకి దెబ్బ తగులుతది. ఇంకా ఆల్‌మోస్ట్ డెత్ అన్నమాట. సో, ఇంకా అందరూ కూడా కోతుల్ని తిడుతూ ఉంటారు. ఆ కోతుల వల్లనే ఆ అబ్బాయికి ఇలా అయిందని తిడుతూ ఉంటారు. ఆ అబ్బాయిని హాస్పిటల్‌లో అడ్మిట్ చేస్తారు. సో, ఇంక వాళ్ళ మదరు ఇంటికొస్తుంది. సో, వచ్చి ఆ కోతులను చూస్తుంది. ఆకలితో ఉంటాయి. పాపం ఆకలితో ఉన్నాయి కదా అని రాత్రి వాళ్ళు తినడానికి వండుకున్న ఫుడ్ ఏదైతే ఉందో ఆ కోతులకు పెట్టేస్తుంది. పెట్టేసినప్పుడు ఆ వేవ్స్, ఆ తరంగాలు, సో, ఏ లోకంలో ఉన్న ఆంజనేయ స్వామికి ప్లస్ ఇంకా అక్కడ ఆంజనేయ స్వామి దగ్గర ఒక వ్యక్తి జ్ఞానాన్ని పొందుతుంటాడు. అక్కడికి రీచ్ అవుతది. అంటే ఆ తరంగాలు ఎక్కడికి పోతాయి. మా వాళ్ళకి సహాయం చేస్తున్న ఆమె వాటి వల్లనే తన కొడుకు కింద పడిపోయి మరణావస్థలో ఉన్నాడు. అయినా కానీ అంటే వాటికి తెలీదు. ఊరికే భయపెట్టిస్తాయి. వాటికి అవగాహన లేదు. ఊరికే భయపెట్టిస్తాయి మా దగ్గరికొస్తున్నాయని. కానీ ఆమె ఆ స్థితిలో కూడా వాటికి సహాయం చేసింది అని ఆయన ఆంజనేయ స్వామి ఆ కొడుకుని ఎలానైనా బ్రతికించాలని ఆమె దగ్గరికొస్తాడు. వచ్చి ఇంకా అప్పటికి ఆ ఆత్మ వెళ్ళిపోతుంది శరీరంలో నుంచి. ఆ ఆత్మని ఎంత రమ్మన్నా రాదు. ఆంజనేయ స్వామి రిక్వెస్ట్ చేస్తాడు. నేను ఇంకో కొత్త జన్మ తీసుకుంటాను. కొత్త శరీరంతోని కొత్త అనుభవాలను పొందుతాను. నాకు ఈ అనుభవాలు వద్దు అని ఆత్మ చెప్తది. ఆత్మలోకంకెళ్ళిపోతదన్నట్టు. నేను ఇంకో కొత్త జన్మ తీసుకుంటాను. నాకు శరీరం వద్దు. ఈ అనుభవాలు వద్దు. నాకు చాలు. ఇంకా నాకు వేరే అనుభవాలు కావాలి అని. అసలు ససేమిరా రాదన్నట్టు. అంటే ఆత్మని ఎవరు కూడా ఆపలేరు. ఆత్మకంత శక్తి ఉంటది. ఆ భగవాన్ ఆంజనేయ స్వామి కూడా ఆయన తిరిగి తీసుకురాలే. కానీ ఆమె ఆమె దగ్గర ఎంతో ఉన్నతమైన ఆత్మస్థితిలో ఉన్న వ్యక్తి అన్నట్టు వాళ్ళ తల్లి. సో, ఆమె ఇంకా ఆత్మస్థితి దిగజారిపోతదేమో బాధతోని, ఆమె కిందికెళ్ళిపోతదనే భావంతోని ఆంజనేయ స్వామి ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్న తల్లికి బాధ కలగొద్దు అని ఏం చేస్తాడు, సో, వేరే ఆత్మను తీసుకొచ్చి ఆ శరీరంలోకి పంపిస్తాడు. పంపించినా కానీ క్యారెక్టర్ ఎలా అంటే ఆ తల్లికి అలానే ఉంటది. ఎందుకంటే ఇప్పుడు వేరే వృద్ధాత్మకి వేరే ఆత్మ వచ్చి పరియుక్తాత్మ గాని, అనంతాత్మ వచ్చినా కానీ ఇప్పుడు పత్రిజీ గారి లక్షణాలే పత్రిజీ గారు ఎలా ఉన్నారు అలానే ఉంటారు కదా! అలానే ఆ అబ్బాయి కూడా అలానే ఉంటాడన్నమాట. ఆ విధంగా ఉండి మళ్ళీ ఆమె బాడీ వెకేట్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ జన్మలో ఒక హిమాలయాల్లో కొండజాతి స్త్రీగా జన్మ తీసుకుంటది. సో, తీసుకున్నప్పుడు ఆమెకి మూర్ఛ రోగం ఉంటది. సో, మూర్ఛ రోగం ఉన్నప్పుడు అక్కడికి కూడా ఆంజనేయ స్వామి వచ్చి వాళ్ళకి బోధ చేస్తుంటాడు. వాళ్ళ యొక్క అంటే మెయిన్ లీడర్‌ని ఎప్పుడు కూడా నియమిస్తుంటాడన్నట్టు. సో, ఆంజనేయ స్వామికి ఆహ్, వాళ్ళ హస్బెండ్ చెప్తాడు. సో, అంటే ఆయన కొన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తాడన్నట్టు. 100 సంవత్సరాలకు ఒకసారి. సో, ఇలా ఉంది ఈమె మూర్ఛ రోగంతోని ఎప్పుడు ఇలా బాధపడుతుందంటే, అప్పుడు ఆంజనేయ స్వామి తన ఆత్మను వేరే ఆత్మ తీసుకొచ్చి పెట్టాడు కదా! సో, దానివల్ల ఈ ప్రాబ్లమ్ వచ్చింది అని తెలుసుకొని, మళ్ళీ ఆ ఆత్మ అంటే తీసుకొచ్చిన ఆత్మ ఏదైతే ఉందో తన కొడుకుగా ఉన్న ఆత్మ ఎక్కడుందని చూస్తే ఆయన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. సో, ఆ ఆత్మని ఏం చేస్తాడనంటే ఇదంతా ధ్యానంలో ఒకటి జరిగిన విషయం అంతా చెప్పారు. సో, ఆ ఆత్మని ఏం చేస్తారనంటే, ఆ ఆత్మని మళ్ళీ నిద్ర లోకంలోకి తీసుకెళ్ళి, సో, తన పాత ఆత్మ ఏదైతే ఉందో దాన్ని అందులోకి పంపించేసి, ఈ ఆత్మని పక్కకి పంపించినప్పుడు ఇంక మూర్ఛరోధం అనేది తగ్గిపోతది. సో, ఇలా ఉంటాయి. కర్మల ప్రకారము ఉంటాయి. బట్ మనం చేసే మంచి అనేది జన్మ జన్మలకి మనకు తోడుంటది. సో, అప్పుడు ఆమె ఆ స్థితిలో అంటే కష్టతరమైన స్థితిలో కూడా సహాయం చేసింది ఆ జీవులకి. ఆ జీవుల వల్ల నష్టం జరిగినా గాని ఆ జీవికి ఆహారం పెట్టింది. ఆకలితో ఉన్నదని. సో, అది మనం ఆ మంచి చేస్తే ఎక్కడికో ఏ లోకంలోకి ఆ తరంగాలు వేవ్స్ ఎళ్తాయి. సో, అనంతమైన లోకంలో ఉన్న మాస్టర్స్ అందరూ కూడా మనం చేసిన ఆ మంచికి మనకు మంచి ఫలితం ఇవ్వాలని దిగి వస్తారు అనే దానికి నిదర్శనం ఇది. ఇది రియల్‌గా జరిగిందంట. సో, ఇది హ్మ్. 'ధ్యాన జగత్' బుక్‌లో వచ్చింది మేడం. నాకైతే చాలా బాగా నచ్చింది. అవును చాలా మేడం. అంటే కదా! చేసుకునేది అది పుణ్యం గాని, పాపం గాని అది ఆ! తీరేంత వరకు జన్మ జన్మల పరంగా
అది మనతో వెంటాడుతూనే పాటు ఉంటుందంట మేడం. మరి ఎప్పటికీ పుణ్యమైనా మన గూడా అనుభవించాల్సిందే అంట, పాపమైనా అనుభవించాల్సిందే అంట. అంతే. ఒక్క జన్మకి అది సమాప్తం కాదు. అది మనకి ఇంకా అలా మన తోడు, అలా మనకి అనంతమైన లోకంలో ఉన్న చిరంజీవుల్లా ఉన్న ఆ దేవతా రూపంలో ఉన్న వాళ్ళందరూ సహాయం చేస్తూ ఉంటారు. ఇది అసలు ధ్యానం వల్ల మనకు కలిగే జ్ఞానం అంటే మనము మంచి వేలో ఉంటాం. ధర్మబద్ధంగా మన జీవనం ఉంటుంది. సో, అదే అందుకోసం మామూలుగా వ్యక్తులుగానైతే మేడం, మా బిడ్డ కోతుల వల్లే చనిపోయాయని చెప్పని వాటిని కొట్టి చంపేసేంత వరకు గమ్ముగా ఆ! ఉంది. ఆవేశం, ఆ కోపంతో. హ్మ్. కానీ ఆవిడ ఇట్లాగా ఆకలితో ఉన్నట్లున్నాయి. అందుకని ఏమన్నా ఇట్లా చేశాయేమో అని చెప్పననేసి, తన సొంత హ్మ్. బిడ్డ మోసుంటుంది. తనకెంతో ప్రేమ ఉండుంటుంది. మమకారం ఉంటుంది ఆ హ్మ్. బిడ్డ మీద. అయినప్పటికీ అంటే ఇంకా పోయిన దాన్ని ఏదైతే ఉందో దాన్ని ఏం హ్మ్. తీసుకొని దానికి కారణం హ్మ్. అయ్యుండొచ్చు కానీ, అంటే కారణం లేకుండా ఏ కార్యం అనేది జరగదు అని అంటారు గదా! అలాగా హ్మ్. దాని వల్ల చూడండి అంటే గత జన్మల్లో ఉండే ఆ వాసనల వల్ల, ఆ నెక్స్ట్ జన్మలో వచ్చిన ఏదైతే పాపంతో చేసిందనుకోవచ్చు, ఏదైనా కావచ్చు. ఆ పక్షవాతం ఏదో వచ్చింది గదా మేడం! ఏంటివి చెప్పారు మేడం అక్కడ? మూర్ఛ ఆ! మూర్ఛ అది వచ్చింది ఆత్మ గదా! 2 స్థితిలో ఆత్మకి ఇక్కడ 7 స్థితులుంటాయి. అంటే 13 స్థితులని చెప్పారు. ఆ 13 స్థితులు అంటే పోగుల రూపంలో అని చెప్తారిక్కడ. ఆంజనేయ స్వామి చెప్తారనమాట. సో, 12 పోగులలో ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు, 13 పోగుల్లో ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు, సిక్స్త్ దాంట్లో ఎలా లాస్ట్ 14థ్ సిక్స్త్ నుంచి స్టార్ట్ అవుతది 14థ్ వరకి. సిక్స్త్ దాంట్లో ఉన్నవాళ్ళు అంతా ఎలా ఉంటారంటే జ్ఞానం ఉండదు. పిచ్చివాళ్ళలాగుంటారు. ప్లస్ జంతువు లక్షణాలతో కూడి ఉంటారు. అలానే 14థ్ స్థితిలో ఈమె 13థ్ స్థితిలో ఉంటది. 13థ్ స్థితిలో ఉన్న ఆమె ఉన్నతమైన ఆత్మస్థితి. ఆయన 2 స్ప్లిట్ చేస్తాడన్నట్టు. 6, 7 లాగా స్ప్లిట్ చేస్తే ఈ 6ను కొడుకు దాంట్లోకి ఒక ఆత్మ దాంట్లో ఉన్న ఆత్మనే స్ప్లిట్ చేసి పంపిద్దాం అనుకుంటే ఈమె పిచ్చిదయిపోతదనమాట. ఎందుకంటే 6థ్ స్టేజ్‌లో ఉన్న ఆమె పిచ్చిదయిపోతది. లేకుంటే వాళ్ళ కొడుకు పిచ్చోడయితాడు. 6 పంపిస్తే. ఈమెలో 6 ఇస్తేనో అలానే. 7 ఇస్తేనో ఆయన బాగుంటాడు. సో, అందుకోసం ఏం చేస్తాడు ఒక ఋషి అనేటాయనే వాళ్ళ ఊరికొచ్చి ఋషి అనే వాళ్ళకి సంపద మీద వ్యామోహం ఉండొద్దు కదా! నీకు ధనం ఇస్తాను. నువ్వు ఇది చెయ్యి అనంటే చేసేస్తాడన్నట్టు వాళ్ళు చెప్పిన దాన్ని. అప్పుడు ఇంకా ఈయనే చాలా దిగజారిన స్థితిలో ఉన్నాడు ఈ ఆత్మ అని ఆ ఆత్మ స్థితిని స్ప్లిట్ చేసి ఆయన దానిలో 6 నుంచి 7 ఆ అబ్బాయి దానిలో పెడతారన్నట్టు. పెట్టినప్పుడు ఆత్మ వచ్చింది గదా! ఉన్న ఆత్మ వెళ్ళిపోయింది. సో, ఆ ఆత్మ వచ్చి ఉంది కాబట్టి, సో, అక్కడ మళ్ళీ ఈమెకు ఏంటంటే మునీశ్వరుడి యొక్క 6 ఉంది గదా! 6 ఈమెలోకొస్తదన్నట్టు ఆత్మ. అలా పెడతాడన్నట్టు. పెట్టినప్పుడు సో, మళ్ళీ తిరిగి జన్మెత్తినప్పుడు అదే ఆత్మ స్థితిలో ఉన్నది వచ్చేసింది కాబట్టి 6 అంటే మూర్ఛ అంటే ఇంకా అంత మర్చిపోవడము అంటే కొంచెం అలాంటి క్యారెక్టర్ ఉంటదన్నమాట ఆత్మస్థితిలో ఉన్న వాళ్ళకి. సో, దాన్ని తొలగించాలంటే అబ్బాయికి పెట్టేసి ఆత్మని మళ్ళీ ఆత్మని ఈమెకిచ్చేస్తాడన్నమాట. సో, ధ్యానదేవ్ బుక్‌లో చదవండి మేడం. అది ఈ మంత్ బుక్‌లో ఉంటది. అది బావుంటది. చాలా బావుంది. అది చదివితే గాని మనకా వైబ్రేషన్ అది దానికి అర్థం కాదు అది. చాలా చక్కగా ఉంది. నాకైతే బాగా నచ్చింది మేడం. థాంక్ యూ అండి. మేడం కర్మల్ని విన్నంత సేపు బానే ఉంటుంది గానీ, అర్థం చేసుకోవడం చానా కష్టం మేడం. అర్థం చేసుకోవాలి. అర్థమైనట్టే ఉంటుంది. మేడం. మన ఎనర్జీ ఎంత పెరుగుతుందో, అంత హ్మ్. పెరిగిన కొద్దీ అవగాహన శక్తి అనేదొస్తుంది. నేను మెడిటేషన్‌లో ఫస్ట్ ఇయర్‌లో ఉన్నప్పుడు ఎలా ఉన్నాను, సెకండ్ ఇయర్‌లో ఉన్నప్పుడు ఎలా ఉన్నాను, నాకు అవగాహన శక్తి అనేది నాకు పెరుగుతూనే ఉంది మేడం. ఎందుకంటే ఒక బుక్ చదివితే ఫస్ట్ అప్పుడు చదివిన బుక్ మళ్ళీ ఇప్పుడు చదివితే మనం అర్థం చేసుకునే జ్ఞానం అనేది వేరేగా ఉంటుంది. అప్పుడు ఎలా అంటే హ్మ్. యాజ్ ఇట్ ఈస్‌గా బుక్‌లో ఉన్నది కదా! అని కొంచెం అవగాహన స్థితి అనేది పెరుగుతుంది. సో, మనం హ్మ్. ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఉంటామో మనం ఆ స్థితి నుంచి వేరుపడతాం. ఇప్పుడు మన కర్మ అనేది ఎంత పెద్ద కర్మ ఉంటే, మనం ఇంత ధ్యానం చేస్తే మనకి అది ఎలా మనం అవగాహన చేసుకోలేం. అది రాదు. మన యొక్క హ్మ్. అది పెరిగినప్పుడు మాత్రమే మన అంటే మన ధ్యాన శక్తి పెరిగినప్పుడు, మనకెంత కర్మ ఉందో అంత కర్మ ప్రకారం ఆ శక్తి ఈక్వల్ అయ్యి, హ్మ్. వాళ్ళకి ఇంకా ఎక్కువ అయినప్పుడు మాత్రమే ఆ అవగాహన శక్తి అనేది మనం పొందుతాం మేడం. కాబట్టి హ్మ్. ధ్యానం అనేది సార్ చెప్తారు. కూర్చోవాలి అని ఎందుకు చెప్తారు? ఊరికే కాదు. ఏ సమయం ఉన్నా, ఎంత సమయం ఉన్నా కానీ మనము ధ్యానంలో ఉండాలి. అలానే ప్రెజెంట్‌లో ఉండాలి అని సార్ చక్కగా చెప్పారు మనకి. ఎప్పుడూ కూడా హ్మ్. ప్రెజెంట్‌లో ఉండాలని అందుకోసమే చెప్తారు. హ్మ్. సో, ప్రెజెంట్‌లో ఉన్నప్పుడు మనం ఏంటంటే సిట్యుయేషన్ ఎలా ఉంటది? మనకు ధ్యానంలో ఉన్నట్టే. ఎందుకంటే సో, ప్రెజెంట్‌లో జరిగేదేంటి? మన శ్వాసక్రియ మాత్రమే. రెస్పిరేషన్ మాత్రమే ప్రెజెంట్‌లో ఉంటుంది ఎప్పుడూ కూడా. మనకి ముక్కులోకి గాలొస్తుంది, పోతుంది. అది ప్రెజెంట్‌లో ఉంటుంది.
సో, కాబట్టి హ్మ్. మనం దాన్ని మనం దాన్ని ఎప్పుడూ కూడా గమనించాలని చెప్పారు మనకి. అందుకోసం మనం అప్పుడు ప్రెజెంట్‌లో ఉంటాం. సో, మన మనోశూన్యం అనేది అయితుంది. మన ఆలోచనలనేటివి శూన్యమైతాయి ఆ స్థితిలో మాత్రమే. వేరేదేది గమనించినా కానీ మనం గమనించలేము. మనం ఓన్లీ ప్రెజెంట్‌లో జరిగే ఈ శ్వాసను మాత్రమే గమనించగలం. ఎందుకంటే మన బాడీలో ఎన్నో ఫిజికల్ రియాక్షన్స్ జరుగుతున్నాయి. ఎన్నో మెటబాలిజమ్స్ జరుగుతున్నాయి. అవన్నిటిని కూడా మనం గమనించలేం. ఎందుకంటే లోపల జరుగుతున్నాయి. కానీ ఇది బయట నుంచి లోపలికెళ్తుంది. లోపల నుంచి బయటకొస్తుంది. ఇది మాత్రం మనం గమనించగలం. సో, అందుకోసమే హ్మ్. పత్రిజీ గారు గాని మనకి ఆహ్, బుద్ధ భగవానుడు మనకి ఇది అందించారు. మనం ప్రెజెంట్‌లో ఉండాలి. మన మనస్సులో ఉన్న ఆలోచనలని శూన్యం కావాలి అనంటే, సో, ఏకైక మార్గం ఇదే అని శ్వాస మీద ధ్యాస అని మనకు పెట్టారు. మనం అన్నిటికి ఎన్నో ధ్యాన మార్గాలున్నాయి. లాస్ట్‌కొచ్చేది ఇది మాత్రమే. మన శ్వాసనే గమనిస్తుంటాం లాస్ట్‌లో. చూడండి ఎన్నో చెప్తారు. ఎందుకంటే అవన్నీ మనకి ఎక్సర్‌సైజ్ చేపిస్తారు. మనకి ఏకాగ్రత పెరగాలి. మన శ్వాసను గమనించాలంటే. డైరెక్ట్ ఆలోచనలొస్తూనే ఉంటాయి. ఆ ఆలోచనలు రాకుండా ఉండాలంటే మనకి ఆ బాడీనంతా కూడా ఒక రకంగా తీసుకురావాలని అవన్నీ చేస్తుంటారు. రాజయోగము అని ఎన్నో ఉన్నాయి గదా! ధ్యాన పద్ధతులు. హ్మ్. ఓకే. థాంక్ అందు యూ మేడం. ఓకే మేడం. థాంక్ యూ. థాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చిన్న థాంక్ చిన్న యూ. కథలతో అనంతమైన జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు మేడం. చాలా చక్కగా ఉన్నాయి మేడం. అవి రిలేట్ చేసుకునేదానికి. కథలనేవి ఎప్పుడూ చాలా గుర్తుండిపోతాయి మేడం. అవి రిలేట్ యెస్. చేసుకునేదానికి కూడా అంటే ఒకరు ఒక కోణంలో, ఇంకోరు ఇంకో కోణంలో అర్థం చేసుకొని, దాంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్‌ని పట్టుకోగలుగుతారు మేడం. అంటే వాళ్ళ దృష్టికోణం బట్టి సృష్టికోణం ఉంటుంది గదా! యెస్ మేడం. కథ ఒక జ్ఞానం అనేది అలా అందుకుంటారు మేడం. చాలా హ్మ్. చక్కగా చెప్పారు మేడం ఈరోజు క్లాస్. చాలా అద్భుతంగా ఉంది మేడం. మేడం. థాంక్ యూ సో మచ్ మేడం. మాస్టర్స్ ఇంకెవరైనా మేడంతో మాట్లాడతారా అండి? ఎక్కువ సెషన్ క్లోజ్ చేసుకుందాం మాస్టర్స్. థాంక్ యూ సో మచ్ మేడం. ఇంత చక్కటి అద్భుతమైన జ్ఞానాన్ని అందించినందుకు. సెషన్ థాంక్ క్లోజ్ చేసుకుందామా మేడం? ఓకే మేడం. థాంక్ యూ మేడం. జూమ్‌లోకి విచ్చేసి ఇంత గొప్ప జ్ఞానాన్ని అందుకుంటున్న మీ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మాస్టర్స్. ఎంతో చక్కటి అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటూ ఉన్నాం. మన ఒక జీవన ప్రయాణం అనేది ప్రతిరోజు కూడా మేడం చెప్పారు గదండీ ఇందాక. ఒక్కొక్క సంవత్సరానికి ఒక మార్పనేది చూసుకోగలుగుతున్నారు. ఆ మార్పనేది రావాలి అనంటే మనతో మనం ప్రయాణం చేయాలి. మనతో మనం ప్రయాణం చేస్తేనే మారగలుగుతాం. ఆ మార్పుని కూడా చూడగలుగుతాము. ఈ దివ్యమైన ప్రణాళికని మనం ఎంతో గొప్పగా ప్లాన్ జేసుకొనొచ్చాం. ఎంతో గొప్ప పుణ్యం జేసుకొనొచ్చాం. అందుకే రోజు ధ్యానం జేస్తూ ఉన్నాం. రోజు ఒక్కొక్క మాస్టర్ ద్వారా అనంతమైన జ్ఞానాన్ని గూడా తెలుసుకుంటూ ఉన్నాం మాస్టర్స్. అంటే మన ఒక గొప్పతనం గురించి హనుమంతుడి గురించి చెప్తారు గదండీ! హనుమంతుడి ఒక గొప్పతనం అనేది పక్కన ఉండే తల్లి కానీ ఎవరో ఒకరు చెప్తూ ఉండాలి. అప్పుడే ఆయనకు ఆ బలం తెలుస్తుంది. ఆయన ఒక శక్తి తెలుస్తుంది అని అంటారు గదా! గొప్పదనం. అలానే మన గురించి మనం తెలుసుకోవాలి అనంటే లోపలుండే ఆత్మకు తెలుసు మనం ఎంత గొప్పవాళ్ళమో. ఎంత గొప్పగా ట్రావెల్ చేసాం. ఈ శరీరానికి ఏం తెలీదండి. శరీరానికి తెలిసిందంతా కూడా మనం ఈ జీవితంలో ఈ యొక్క జన్మలో ఏ ప్రయాణం అయితే చేసున్నామో బాహ్యంగా ఆ ప్రయాణం మాత్రమే తెలుసు. లోపలుండి ఆత్మ ప్రయాణం చేస్తే ఆత్మతత్వం అనేది ఎంత గొప్ప పుణ్యాన్ని సంపాదించుకుంటే ఎంత గొప్పగా ఇప్పుడు వినగలుగుతున్నాం అనేది తెలుస్తుంది మాస్టర్స్. థాంక్ యూ సో మచ్ మేడం. థాంక్ యూ మాస్టర్స్ అందరికీ కూడా. శుభరాత్రి అండి అందరికి. థాంక్ యూ.